ఫిలిం మేకింగ్ అంటేనే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ బేసికల్గా వీ కాల్ ఇట్ 24 క్రాఫ్ట్స్. సో ఇప్పుడు 25 కూడా సీజీ కూడా యాడ్ అయింది. అచ్చా, సీజీ కూడా యాడ్ అయింది. అప్పుడు లేదు, ఒకప్పుడు 24లో ఉన్నప్పుడు సీజీ లేదు. అసలు ఈ రోజుల్లో ఫిలిం చేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు చాలా మంది, రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. ఏం తెలియకుండా కథ ఉంది, సినిమా చేద్దామంటే వర్కౌట్ అవుతుంది. ఒక స్క్రాచ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక 70 mm సిల్వర్ స్క్రీన్ సినిమా చేయాలంటే 100% అదొక పెద్ద యుద్ధం. 300 CR బడ్జెట్తో సోనీ ఎఫెక్ట్స్ తో తీశారు. విజువల్ స్టోరీ నేరేషన్ 100% తెలియాల్సింది డైరెక్టర్. మన తెలుగు నేటివ్ సినిమాలు చూసేది ఉందా? సరే, మలయాళం వాళ్ళు తీస్తే చూస్తారు సార్, మన వాళ్ళు తీస్తే చూడరు. థియేటర్లో రిలీజ్ చేయడమే ఈజీ ఓటీటీ కంటే, ఎందుకంటే అప్రూవల్స్ అవ్వట్లేదని చాలా గడిబిడి జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇస్ ఇట్ ఎ గుడ్ థింగ్ టు నో ఎవ్రీ క్రాఫ్ట్? జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ నథింగ్ అనే ఒకటి ఉంటుంది కదా. నేను ఒక అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తే నాకు అన్ని తెలిసిపోతాయి, కథ ఎలా రాయాలి, డైరెక్షన్ ఎలా చేయాలి. అది రాంగ్. అక్కడ ఎవరికి ఏం నేర్పిడు. డైరెక్టర్ కావాల్సింది ఇస్తూ ఎంత కంట్రోల్ చేయగలరు బడ్జెట్. ఇప్పుడు వారం ఆడుతున్నాయేమో సినిమాలు, వారం తర్వాత ఎవరైనా ఒక వారం ఆడితే మహా అయితే ఆ వారంలో వీళ్ళు రికవర్ అవ్వాలి. నా దృష్టిలో పెద్ద ఆడియన్ ఎవరంటే చిన్నపిల్లడు. ఏం ఫార్ములా తెలియకుండా రాసినోడు కూడా తెలియకుండా ఈ ఫార్ములా రాసుకొని వస్తాడు. వాడు 3 takes చేసి 4th take బాగా చేశాను, ఇది బాగా వచ్చింది అనే లోపు ఫోకస్ అన్నారంటే సర్వం అంటారు. ఒకవేళ ఒకటే లెన్స్తో సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి మీ ఒపీనియన్ అండి యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా వాట్ డూ యూ సజెస్ట్? నువ్వు సినిమా అంతా బాగా తీసి ఎక్కడో సీజీ షర్ట్ చెత్తలా తీసి సినిమా అంతా కనపడుతుంది, వైట్ పేపర్లో డాట్ ఎలా కనపడుతుందో అలా కనిపిస్తుంది. అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అలా అంటారు. 10th నుంచి ఉంది బ్రో ఫిలిం మేకింగ్, డైరెక్షన్ ఇట్ అవుదాని. చిన్నప్పటి నుంచి మంచి డ్రాయింగ్, ఇలా కళల్లో బాగా ముందుండేవాడిని, డ్యాన్స్, మ్యూజిక్ ఇలా. సో 10th నుంచి అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. అండ్ చిన్న కెమెరాతో పెద్ద మూవీస్ స్టార్ట్ చేయడం కూడా అప్పుడే, ఆ టైంలోనే. అప్పుడు ఈ రోజుల్లో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు కూడా అలా స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ టైంలో ఇంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేదు మనకి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఓకే నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే నడుస్తున్నాయి, పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియంలో చాలా ఉన్నాయి ఇప్పుడు చేయాల్సింది, నాట్ ఓన్లీ ఇన్ డైరెక్షన్, చాలా వర్క్ ఉన్నాయి. కానీ 2012, 13 ఆ టైంలో చాలా కొంచెం హార్డ్గానే ఉంది. అసలు ఇంట్లో గొడవలు పడి నేను ఇటు వెళ్ళిపోతాను, బీటెక్ చేయమని మా ఫాదర్. లేదు నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని, చదువుతావు కదా, చేయొచ్చు కదా, బీటెక్ కంప్లీట్ చేయొచ్చు కదా. అక్కడ ఏముంది, ఫస్ట్ ఇన్సెక్యూరిటీ ఉంటుందండి దీంట్లో. ఏమవుతాడో ఏంటో ఎవరు తెలియదు. నేను జాబ్ అంటే అదో కంపెనీ, ఒక శాలరీ, ఈ పని అలా ఉంటుంది, ఇది అలా కాదు కదా, ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం. నేను చేస్తున్న పని కూడా ఇప్పటికీ స్టిల్ మా ఇంట్లో ఇప్పుడు నేను ప్రాపర్గా ఏం చేస్తున్నాను అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నాడు మా వాడు ఇప్పటికీ. అంటే ఈ క్రాఫ్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎడిటింగ్ అంటే నేనేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇలా ఉంటాయి. ఓకే. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, బీటెక్ చేస్తూ ప్యారల్గా ఐఎమ్ ట్రైయింగ్. ఫస్ట్ డైరెక్షన్ ఇంట్రెస్ట్, నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది. రాసుకునేవాడిని, చిన్న చిన్న స్టోరీలు రాసుకునేవాడిని. అది ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు తెలీదు, ఓకే, మనకేం ఎక్స్పీరియన్స్ లేదు. ఆ భయంతో డిఓపి, అదే సినిమాటోగ్రఫీ, కెమెరాలు ఏంటి అసలు, టెక్నాలజీలు ఏంటి అసలు, ఏంటి ఎలా వర్క్ అవుతాయి తెలుసుకోవడం. ఇంకోటి ఏంటంటే విజువల్ నేరేషన్లో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్ ఇంపార్టెంట్, ఎస్ఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్. సో అలా ఫస్ట్ నేను సినిమాటోగ్రఫీ ఏదో నేర్చుకుంటూ ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ అప్పట్లో చేసుకొని చెక్ చేస్తే వరస్ట్ ఉంది. ఎందుకు వరస్ట్ ఉందని దాని తర్వాత మిగిలిన క్రాఫ్ట్ గురించి మనకు తెలియదు కదా. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఓవర్లెల్ ఓన్లీ డైలాగులు ఎందుకు ప్లే అవుతుంటాయి, షార్ట్ ఫిల్మ్ అని ఎందుకు అంటాం, మిగిలిన క్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉండదు దాంట్లో. అవును. సో అలా యాక్చువల్గా అలాగే చేయాలి. షార్ట్ ఫిల్మ్ ఈజ్ మెంట్ టు బీ లైక్ దట్. మనకున్న రీసోర్సెస్ తో చేయాలి. బట్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మారిపోయింది. ఫిల్మ్ అంటే ఫిల్మ్ లా చేసేస్తుంది. అలా కాదు. మోర్ ఓవర్ షార్ట్ ఫిల్మ్ అండ్ టెక్నాలజీ పక్కన పెడితే నేను ఒకటి నేరేషన్ ఇద్దాం అనుకుంటుంటే నా బ్రెయిన్ లో ఒకటి ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ విల్ బి డీటెయిల్. ఆ టైంలో అప్పుడు అలా నేర్చుకోవాలి. సో అది నా అలా స్టార్ట్ చేశాను. సో ఎడిటింగ్ తర్వాత, దాని తర్వాత ఎస్ఎఫ్ఎక్స్, కొంచెం మ్యూజిక్ ప్రోగ్రామింగ్, తర్వాత విఎఫ్ఎక్స్, ఇప్పుడు అన్రియల్ దాకా నడుస్తుంది. అన్రియల్ సో ఫస్ట్ అంటే ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు?
ఏది ఉంటాయండి 50 పైన చేసాం. 50 పైన అంటే రిలీజ్ ఉన్నాయి, బట్ దేవా అని కొన్ని పేరు మీద ఉంటాయి. అప్పట్లో బన్నీ అని ఇంకో పేరు ఇప్పుడున్న నేమ్ ఉండదు. ఇప్పుడున్న నేమ్ ఉండదు. సో అదే నడవాలి కదండి. సో అందుకని. సో ఫస్ట్ ఫిల్మ్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ నేను షార్ట్ ఫిల్మ్స్తో పాటు వైజాగ్లో ఒక సాంగ్ తీసా 2016 ఆ టైంలో. ఆల్బమ్ ఏమి యూట్యూబ్లో అంత రీచ్ అలా ఏముండదు, బట్ విజువల్గా అప్పట్లో 5Dతో అడిడే గుడ్ థింగ్. అంటే ఆల్బమ్ అంటే మొత్తం ఒక సాంగ్ తీసి ఒక సాంగ్ ప్రైవేట్ సాంగ్ అనుకోండి షూట్ చేసాం, వైజాగ్లో చేసాం. ఆ సాంగ్ చూసిన వాళ్ళు చాలా మంది నాకు కాల్ చేశారు, ఫేస్బుక్లో అలా రీచ్ అయ్యారు, ఇన్స్టా అప్పుడే సోషల్ మీడియా. సో అలా రీచ్ అయ్యారు. అలాగా నేను ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ పేర్లు గుర్తులేదండి, బట్ కొన్ని ఉన్నాయి. దాని తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అదే ఆ వర్క్ చూసి ఇంకోళ్ళు పిలవడమే, అది మనం ఏం తిరగింది. యాక్చువల్లీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎవరు పిలుస్తారు కాదు, మన్ని పిలుస్తారు ఒక టైంకి, అది మనం చేయాల్సి ఉంటుంది, చేయడమే అంతే. సో అలా చేశాను. దాని తర్వాత కళాన ఒకటి చేశాను. ఇప్పుడు నేను ఒక సినిమా రిలీజింగ్ ఉంది, నేను చేసింది మిస్టీరియస్ ఉంది. ఆ డైరెక్టర్తోనే చేశాను, జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ రిజిస్టర్ ఛాన్సల్ సంథింగ్. సో అది బాగా రీచ్ అయింది. స్వా కూడా చేశారా? స్వా కూడా బాగుంటుంది. కళాని చూసి ఆ స్వా డైరెక్టర్ నాకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు స్వా టాప్ లో ఉన్నట్టుంది, 2 మిలియన్ దాకా ఉంది. అది ట్రై చేసాం కానీ థియేటర్స్ చెప్పాను కానీ చిన్న సినిమాలు అవును అన్ని వర్కౌట్ అవ్వలేదు. అండ్ అది కూడా చాలా ఎక్స్పెరిమెంట్ గా తీసాం. ఆ సినిమా కూడా బ్లాక్ మ్యాజిక్ పాకెట్ కెమెరా అప్పుడే వచ్చింది అది. దాంతో డిట్ చాలా డిఫరెంట్ గా తక్కువ, అదే మీరు అన్నారు కదా ఎలా తీయాలి అని, అంటే రిసర్చ్తో చేసిన ఒక ప్రయత్నం అనుకోవచ్చు. సో అంటే బేసికల్గా మీరు కళ చేశారంటున్నారు ఫస్ట్ ఫిల్మ్ ఇస్తే డెమో అప్పుడు చాలా చేస్తున్నాను, బట్ దానికి నాకు ఒక అవార్డు వచ్చింది, అందుకని ఐఎమ్ నోటీసింగ్. సో ప్రాపర్ ఫిల్మ్ అంటే స్వానా? ప్రాపర్ ఫిల్మ్స్. దాని ముందు వైదేహన్ కూడా చేశాను, ఏవిఎస్ వాళ్ళ అబ్బాయి గారు ప్రదీప్ గారు, ఏవిఎస్ గారు సన్ అనమాట. అతనితో 5Dతో తీశాను ఆ సినిమా అంతా. 5Dతో 1 hour 40 minutes, అరౌండ్ 2 hours ఉంటుంది. అది చాలా తక్కువ డేస్లోనే షూట్ కూడా తక్కువ డేస్లో, దాన్ని కూడా ఎడిటింగ్, డిఓపి, ఎస్ఎఫ్ఎక్స్ అన్ని నేను మ్యాక్సిమం నేను ఎప్పుడు ఏదన్నా ఎక్కువ అన్నిట్లో దూరిపోతుంటాను నేను చేసే ప్రాజెక్టుల్లో. సో బేసికల్గా ఇప్పుడు మీ గురించి తెలుసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మీరు చేస్తారు, డిఐ చేస్తారు, అండ్ యూ ఆర్ బేసికల్లీ మీరు రైటర్ అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు ఒక మనిషికి యూజువల్గా ఇన్ని క్రాఫ్ట్స్లో నాలెడ్జ్ ఉండటం అనేది ఇప్పుడు కామన్గా ఉంది. ఒకప్పుడు ఏదో ఒకటే ఉండదు. అవును, బట్ ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ టు నో ఎవ్రీ క్రాఫ్ట్? ఎలా చెప్పాలంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ నథింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, నీ తెలుసుకొని మాస్టర్ దేంట్లో ఓడాడు అదొకటి ఉంది. అది నాకు తర్వాత తెలిసింది, లేకపోతే నేను ఒకదాని మీదే ఉండేవాడిని. ఏమైపోద్ది అంటే అండి అన్నీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ నా స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండేది, ఒక కథ రాస్తే ఎగ్జైట్మెంట్ ఉండేది, అరే ఇలాంటి పాయింట్ చెప్పాలరా, ఆ ఎమోషన్ని కరెక్ట్గా చెప్పాలి, బాగా వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇలాంటి కథ ఈ స్క్రీన్ ప్లేలో తీస్తే సూపర్ ఉంటుంది అని బేసిక్ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్. ఫస్ట్ ప్రియారిటీ అది వస్తుంది. ఆబ్వియస్లీ డైరెక్టర్ కానీ రైటర్ కానీ సినిమా ఇదంతా కాదు, వాడంతా ఎగ్జైట్ అవుతున్నాడు రాస్తున్నప్పుడు, అంతే. అది మెయిన్ పాయింట్. ఓకే, నీకు అన్ని తెలిసిపోయాక ఎగ్జైట్ అయ్యే లోపు అన్ని బ్రెయిన్ లోకి వచ్చేసి ముందు ఎగ్జైట్ అవ్వవు. అంటే పాసిబిలిటీస్ మనకేం రియాలిటీ తెలుసు. ఈ పాయింట్ అంటే ఇక్కడ లాగ్ అయిపోద్ది, దీని ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లమ్ వస్తుంది, దీనికి ఎంత బడ్జెట్ అవుతుందో, సమ్ వాట్ ఎవర్ రీజన్స్. అన్ని తెలుసున్న ప్రాబ్లమే, ఏం తెలియకపోయిన ప్రాబ్లమే. ఇక్కడ ఒకటే ఏంటంటే నువ్వు ఎగ్జైట్ అయ్యావా, డూ. ఎగ్జైట్మెంట్ నడుపుతుంది, అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నీకేంటి అదే ఫ్యూయల్. మిగిలిన క్యాలిక్యులేషన్స్ కిందకి వచ్చేస్తాయి. ఒక షార్ట్ పెడితే క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను లైటింగ్ సెట్ చేయాలనుకోండి ఒక షార్ట్కి, ఇప్పుడు కూడా నేను ఫేస్ చేస్తుంటా. మనకి ఈరోజు ఎంత ఉంది, టైం ఎంత ఉంది, 3 సీన్లు పట్టాలి, ఇప్పుడు నేను దీనికి ఎంత హెవీ లైటింగ్ బాగుంటుంది నాకు తెలుసు, కానీ అది నేను ట్రై చేస్తే వర్కౌట్ అవుతావు, ఆల్టర్నేట్ వెళ్ళిపోతుంటా. నాకేం తెలియనప్పుడు నాకు అదే కావాలని ఉండేవాడిని. తర్వాత ఏంది అది ఎక్కువ ఆలోచించేవాడిని కాదు, అవుతుందిలే అని. సో అదంటున్నా, అన్ని అటున్నా ఇటున్నా ఏదైనా ప్రాబ్లమే, బట్ నీ ఎగ్జైట్మెంట్ మాత్రం పోగొట్టుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. ఈ ఫిలిం నాలెడ్జ్ కూడా అంతే, అంటే తెలుసుకోవాలి. అది రూల్స్ ఇప్పుడు స్క్రీన్ ప్లేలో సిట్ ఫీల్డ్ రూల్ అనో, యాక్టర్ అనో, లేకపోతే ఉన్న 10 స్ట్రక్చర్స్ అనో, ఇవన్నీ తెలియాలి. అది తెలిసే కదా అలా రాయాలని రాస్తే ఇప్పుడు ఏ కథ వర్కౌట్ అవ్వదు.
అవి జస్ట్ నువ్వు అనలైజ్ చేసుకోవడానికి అంతే. అంటే మనం బీయింగ్ ఎ డైరెక్టర్ నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం నీకు ఆ నాలెడ్జ్ ఉంటే అనలైజ్ చేస్తావు. సినిమాటోగ్రఫీ గురించి తెలిసింది అనుకోండి, ఒక సినిమాటోగ్రఫర్ నా సెట్కి వస్తే బీయింగ్ ఎ డైరెక్టర్ నేను అతనికి ఏ విధంగా చెప్పగలను, అర్థం అయితే అతని లాంగ్వేజ్ నాకు ఈజీ అవుతుంది. ఇంకోటి చాలా మందికి సినిమాటోగ్రఫీ కూడా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆర్జీవి సినిమాలకి వేరే సినిమాలకి కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకుందాం. అతనికి వర్క్ చేసిన డిఓపిలే ఇటు సైడ్ కూడా వర్క్ చేసి ఉంటారు, కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డిఓపిలో డైరెక్టర్ ఉంటుంది ఆ షాట్ తీయాలని. సాయి వాటి టెక్నికల్ టర్మ్స్ తెలియదు, ఒక కెమెరాని హ్యాండిల్ చేయడం తెలియదు, లైటింగ్ ఎలా పెట్టాలి తెలియదు, కాబట్టి డిఓపి కావాలి. అక్కడ ఒక మాస్టర్ని తీసుకుంటారు. బట్ ఐ అనేది డైరెక్టరే ఉండాలి. ప్రాపర్ విజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అతనిలో ఉంటే డిఓపి అంటున్నా నేను, అతనికి తెలియదు అంతే. అంటే ఫస్ట్ డైరెక్టర్ కూడా నాకు ఇలాంటి షాట్ కావాలి, ఇట్లాంటి ఎమోషన్ ఉంటుందని చెప్పగలిగితే ప్రాపర్గా డిఓపి అది చేస్తాడు. అతను చాలా మంది ఎగ్జైట్ అయితే తీస్తాడు, ఓహో మనోడికి ఈ విజన్ ఉంది కదా, దీన్ని ఈ లైటింగ్ పెట్టిద్దాం, అలా అది ఇంకో మెట్టు ఎక్కుతుంది. మిస్కన్సెప్షన్ ఏంటంటే నాకు బెస్ట్ టెక్నీషియన్ ఉంటే ఐ కెన్ మేక్ ద బెస్ట్ కంటెంట్ అనేది రాంగ్ నన్ను అడిగితే. కానీ యావరేజ్ అంటే టెక్నీషియన్స్ అంత స్కిల్ లేకపోయినా డైరెక్టర్కి ఒక విజన్ ఉందంటే అది తెప్పించుకుంటాడు, కూర్చోబెట్టి నాకు ఇది కాదు కావాల్సింది అంటాడు. దట్స్ ఇంపార్టెంట్. దానికోసం నేను నేర్చుకున్నది కూడా. మోర్ ఓవర్ నాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రూల్ ఆఫ్ థర్డ్ అనుకున్నా ఉంటుంది. మనకేం తెలియనప్పుడు బ్రేక్ చేస్తాం, ఓపెన్ చేస్తే ఇద్దరు ఇలా మాట్లాడుకున్నా అంటే ఇలా ఓటీఎస్లు ఉంటాయి ఓవర్ ద షోల్డర్. సో ఈ 180లో నడుస్తుంటది షార్ట్స్. ఈ బేసిక్ తెలియనప్పుడు ఏంటంటే ఎటు పడితే అటు విజన్ అనుకుంటాం మనం. అవును, మన బ్రెయిన్లో ఏది నడుస్తుందో అదే విజన్ అనుకుంటాం. బట్ నీ ఒక్కడు అది నీ కథ తెలుసు కాబట్టి నువ్వు కన్విన్స్ అవుతావు. నీ కథ చాలా మంది కన్విన్స్ అవ్వాలి బయట, నువ్వు నీ కోసం కాదు కదా సినిమా తీసేది. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి బేసిక్ తెలిసి ఉండాలి. అంటే బేసికలీ ఏముంటుందంటే చాలా మంది దే ఆర్ గుడ్ నెరేటర్స్ బట్ దే కెనాట్ బి గుడ్ ఫిల్మ్. అంతే ఎగ్జిక్యూషన్ లో బట్ కొంతమంది నెరేషన్ సరిగ్గా రాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుంటుంది 100%. సో అలా ఓకే. సో ఐటమ్స్లో నేను కూడా అన్ని నేర్చుకున్నాను ప్రెసెంట్. సో ఇప్పుడు స్వాట్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే అది లో బడ్జెటా? కెన్ ఐ సే దట్ లో బడ్జెట్? స్వా తీయడమే ఛాలెంజ్ మాకు. అవునా? అది కొంచెం పెద్ద కదండి. మీరు ఆ స్టోరీ చూస్తే థ్రిల్లర్, హారర్ అంటే డ్రామా చాలా ఇన్వాల్వ్. ఆత్మలు కూడా ఉన్నాయి, ఆత్మలు కూడా ఉంటాయి దాంట్లో. అవి కూడా రియల్ మనుషులు వస్తారు కానీ ఆత్మలా చూపించాలి. నాకు డైరెక్టరు నాతో అదే కళ ఇవి చూసి మెసేజ్ చేశాడు, మీ వర్క్స్ చూసానండి, నా పలానా ఆమె డైరెక్టర్, ఇక్కడ ఉంటాను, అనంతపురం ఇటు సైడ్ ఉంటాను, ఒకసారి మాట్లాడి నెంబర్ ఇచ్చాను. మాట్లాడాడు, బ్రో మీ వర్క్ నాకు నచ్చింది, ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను అది ఇది అన్నారు. నేను అప్పుడు ఏంటి నేను ఎర్నింగ్ కోసం చేస్తున్నా డిఓపి, ఐఎమ్ నాట్ ఎ డిఓపి అండ్ ఎడిటర్. బట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. ఓకే, అదే సెకండరీ టాపిక్. వచ్చి నాకు కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా డిఫరెంట్ పాయింట్ అది. మాకు తక్కువ బడ్జెట్లో ఎగ్జిక్యూషన్లో నేను అదే నాకు కూడా చెప్తుంది, ఏదన్నా పాయింట్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎప్పుడన్నా నువ్వు తర్వాత రీజన్స్ చెప్తే ఎవరంటారు. సో దానికి కొంచెం బడ్జెట్ ఉంటే చాలా బాగా వస్తుంది ఆ ప్రాజెక్ట్. అలా నేరేషన్ ఇచ్చాడు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే పాయింట్ ఎలా ఉంటుందంటే, బాగా తెలివైనోడు దెయ్యాలు ఆత్మను ఉన్నాయంటే నమ్మనోడు, ఒక ఆత్మ వాడికి కనిపిస్తుంటే దాంతో ఆర్గ్యూ చేస్తుంటాడు, నువ్వు కాదు నీదంతా నా ఎల్యూజినేషన్. సో ఆ పాయింట్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫైనల్గా అక్కడ ఆత్మ ఉండిద్దా లేదా అనేది ఓపెన్ ఎండింగ్ వదిలేస్తాడు. సో నైస్ డ్రామా. ఓకే, సరే బ్రో ఇలా అంటున్నారు, తక్కువ బడ్జెట్ అంటున్నావు, ఎలా చేద్దాం, ఇన్ని టర్మ్స్ చెప్తున్నారు మీరు, అందులో షార్ట్లు చూసినా కానీ అందులో చాలా మేనేజబుల్ షార్ట్స్ ఉంటాయి. ది డెవిల్ అని ప్రూవ్ చేయడానికి చాలా లిమిటెడ్ రిసోర్స్లు ఉంటాయి డెఫినెట్గా. సో దాంతో ఏదో అలా చేసాం. మీరు ఇంకా ఎల్ఈడీస్తో షూట్ చేసాం. ఇప్పుడు అంటే ఇప్పుడు మన గోడెక్స్ ఇప్పుడు నాన్ లైట్స్, ఆర్జీబీ, ఇన్ని లైట్లు లేవు. నార్మల్ బాక్స్ స్క్వేర్ ఎల్ఈడీస్ ఉంటాయి, ఐడియా ఉందా మీకు? బేసిక్ స్క్వేర్ ఎల్ఈడీస్ 3-4 ఉండే అంతే. దానికి ఇప్పుడేంటి ఒక 3 డిఫరెంట్ నైట్ షాట్స్ ఎక్కువ ఉండేది. అనంతపూర్ విలేజ్లో అటు సైడ్ కూడా కొన్ని చోట్ల చేసాం. ఇక్కడ ఇప్పుడు మనకి గేట్వేస్ పేపర్స్ ఉంటాయి కదా, సిటీస్ అవి వాడతాం కదా పెద్ద సినిమాలకి, చిన్న వాటికి అయితే జెల్ పేపర్స్ అని దొరుకుతాయి మనకి స్టేషనరీలో, అక్కడ అవి కూడా దొరికాయి కాదు. మీరు నమ్మరు, మనం సూపర్ మార్కెట్లో బ్లూ కవర్స్ వస్తాయి, బ్లూ కలర్లో ఉంటాయి కవర్స్, అండ్ వామ్ కలర్, వైట్ వామ్ మిక్స్ అయింది కూడా కవర్స్ వస్తాయి. ఆ కవర్స్ తీసి ఎల్ఈడి పెట్టి నేను ఆ టెక్స్చర్స్ ఆ డివైడెంట్ కలర్స్ తీసాను. సో అలా చేసాం అది ప్రాజెక్ట్. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే అంతలో కూడా ఎలా తీయచ్చు ఏంటి అని.
అంటే కొంచెం విజన్ ఉందంటే మన దగ్గర ఏమైనా నాకు ఏం కావాలో ఐడియా ఉందండి, అది అలాగని తెప్పిస్తా. ఇప్పుడు రిఫ్లెక్షన్ మీకు ఎలా చెప్పాలి, వైట్ పేపర్తో రిఫ్లెక్షన్ చేసిన రోజులు ఉన్నాయి. నేను వైట్ పేపర్ జస్ట్ వైట్ చార్ట్, ఏ థర్మాకోల్ కూడా కాదు, బోర్డ్స్ పెడతారు కదా, దాంతో కూడా వేస్తాను నేను. నాకు అది ఎంతవరకు యూజ్ చేసుకోవాలో తెలిస్తే అది నేను యూజ్ చేస్తాను. సో బేసికల్గా ఏంటంటే సినిమాటోగ్రఫీలో ఇంపార్టెంట్ ఇస్ లైటింగ్, బట్ లైటింగ్ లో వచ్చేసరికి కంట్రోలింగ్ ఇస్ ద మెయిన్ థింగ్. అంటే లైట్ ఉందని చెప్పి నా దగ్గర ఒక 500 వాటర్ లైట్ ఉందని వేస్తే ఏముండదు, డెప్త్ లో అన్ని పోతాయి. సో ఎంత సబ్జెక్ట్ మీద ఇంటెన్సిటీ, 100% కలర్ కెల్విన్స్, ఇన్వర్స్ఫియర్ లో కూడా తెలియాలి. బేసికల్గా ఈ డిస్టెన్స్ లో నేను లైట్ పెడితే తెలియాలి. స్టేజ్ ఆఫ్ యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్ని. వస్తాడు ఇటు వస్తాడు, ఆడ కూర్చుంటాడు, అక్కడికే బ్లాక్ లైట్ పడాలి. మొత్తం వేస్తే ఫ్లోర్ ఎక్కేసిద్ది. బ్లాక్ లైట్ ఇన్ ద సెన్స్ టాప్ నుంచి నేను ఇచ్చాను అనుకోండి, టాప్ నుంచి ఎక్కడ పడితే ఫ్లోర్ మీద పడుతుంది అది. అవును, డెఫినెట్ గా ఫ్లోర్ మీద పడుతుంది అని మీ వెనక పెడితే కెమెరాలో పడుతుంది లైట్. అవును. సో అది తెలియాలి, ఎంత కట్ చేయాలి, ఎట్టు వస్తున్నాడు, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది. సో అదంతా ఓకే, దానికి టైం టేకింగ్. అందుకు పెద్ద సినిమాలు ఎందుకు టైం టేకింగ్, లైటింగ్. సో అంటే బేసికల్గా ఇంకొకటి ఏంటంటే వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మన ఇప్పుడు ఎస్పెషల్లీ మనం జనరల్గా చూసేది ఏంటంటే యాక్టర్స్ అంటే వాళ్ళు వస్తారు, షార్ట్ రెడీ అంటే వెళ్తారు. బట్ రియల్గా బిహైండ్ జరిగేదంతా కూడా సో కాల్డ్ ఫ్లో టెక్నీషియన్స్ అని, లైట్ మెన్స్ అని, లేదంటే సినిమాటోగ్రఫీ అసిస్టెంట్స్, వీళ్ళందరూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఆర్టిస్ట్ 8 o'clockకి షార్ట్ పడుతుంది అంటే వీళ్ళు 4:30కి వచ్చేస్తారు కదా లొకేషన్కి వచ్చి, 4:30కి వచ్చి మళ్ళీ అర్ధరాత్రి ప్యాక్ అయిన తర్వాత మొత్తం ప్యాకప్ అయిన తర్వాత 7కి వెళ్తారు. సో అసలు ఇంత హార్డ్షిప్ ఉంటుంది కదా, సో ఎట్లా ఎంగేజ్ చేస్తారు వాళ్ళందరినీ? ఇంకంతే అండి. ఇక్కడ హెడ్ ఆఫ్ చాలా మంది మాట్లాడారు దీని గురించి, అదే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హెడ్ ఉంటాడు, కెమెరా డిపార్ట్మెంట్కి డిఓపి హెడ్ ఉంటాడు, సమ్వాట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ హెడ్ ఉంటాడు. సో మ్యాక్సిమం ఇలా కంట్రోల్ అయిపోతుంటుంది. బట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఏంటంటే ఆయన డెసిషన్ ఉంటుంది, డైరెక్టర్ డెసిషన్ ఉంటుంది, ఇంతమంది మనోడు కంట్రోల్ చేయాలి. సో ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది మాత్రం ఏడీసే, అసిస్టెంట్ డైరెక్టర్. వాళ్ళే తిట్టించుకుంటారు, మీరు నమ్మరు, వాళ్ళే కష్టపడతారు. ఎవరు ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తే ఆర్టిస్ట్ని తిట్టాను అనుకోండి, ఏదో చిరాకులు టేకులు ఎక్కువ తీసుకున్నాను అనుకో, వాడు రాడు, నెక్స్ట్ చేయడు. నువ్వు తిట్టాక ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, కూర్చుంటాడు, నాకు ఇదే వచ్చి అంటాడు. ఆ రోజు ఏంది, ఆ రోజు నువ్వు ప్రొడక్షన్ ఏంటి, అయిపోయింది, సెట్ ఏంటి, ఖర్చు ఏంటి, పోతే అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే నేను అప్కమింగ్ వాళ్ళకి చెప్పేది కూడా అదే. కొత్త డైరెక్టర్ ఎవరన్నా వస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. డైరెక్టర్ ఈగో ఉండొచ్చు, వర్క్ ఈగో ఉండొచ్చు, బట్ నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు ఎంత ఎగ్జిక్యూట్ చేసే క్యాపబుల్ ఉన్నా, అక్కడ నువ్వు సెట్ను చాలా మెయింటైన్ చేసుకోగలవు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోగలగాలి ఆ వర్క్. ఓకే, అంటే బేసికల్గా ఇప్పుడు అసిస్టెంట్ అంటే ఈ అసిస్టెంట్గా చేసే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, సెట్ అసిస్టెంట్స్ కానీ లైటింగ్ అసిస్టెంట్, సో వీళ్ళందరూ బేసికల్గా ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా డైరెక్టర్ అని వచ్చినప్పుడు అసలు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తే నాకు కొంచెం నేర్చుకోవచ్చు అనే థాట్ ఉంటుంది బేసికల్గా. అంటే ఒక సినిమాకి అసిస్టెంట్గా చేద్దామని ఫస్ట్ దాని ఛాన్స్ కోసం చూస్తుంటారు చాలామంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వస్తుందేమో సంవత్సరాలు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అండ్ ఇంకొక రకమైన మైండ్ సెట్ ఏంటంటే, ఓకే నాకు బేసిక్ థింగ్స్ తెలుసు కాబట్టి ఐ కెన్ బికమ్ ఎ డైరెక్టర్, అట్లీస్ట్ తనకు తాను అనుకుంటాడు. సో మీ ఒపీనియన్లో ఒక కొత్తగా వచ్చే పర్సన్ ఒక సినిమాకి ఒక అసిస్టెంట్ లెవెల్లో పనిచేస్తే నాలెడ్జ్ బాగుంటుందా, లేదు బేసిక్ థింగ్స్ తెలుసుకుని ఫీల్డ్లో ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్షన్ చేస్తే అటెంప్ట్ వర్కౌట్ అవుతుంది? ఇది ఎలా చెప్పచ్చు అంటే, బేసిక్స్ థింగ్స్ తెలిసినాయి అనుకోండి ఒక పర్సన్కి, వాడికి ఎడిటింగ్ తెలుసు, నాలెడ్జ్ ఉంది, మనోడు ఎక్కడ సఫర్ అవుతాడంటే ఆ ఫీల్డ్లో సఫర్ అవుతాడు. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇప్పుడు ఆర్టిస్ట్ని పిలవాలి, ఆ ట్రెడిషనల్ థింగ్ 100% ఉండాలి. నువ్వు ఇప్పుడు ఆర్టిస్ట్ ఏం తెలియకుండా ఆర్టిస్ట్ని పిలిచి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ అప్పుడు లైట్లు పెట్టుకుంటే ఆర్టిస్ట్ తిడతాడు. ఎందుకంటే అతను డ్రౌజీ అయిపోతే నెక్స్ట్ షాట్ అతనిదే, కెమెరాలో ఎలా కనపడతాడు. సో అలా కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇది తెలియదు కదా, నీకు కథ గురించి తెలిసి ఉండొచ్చు, ఎలా కావాలో తెలిసి ఉండొచ్చు, మరి ఇవి కూడా బ్యాలెన్స్ చేయాలి కదా 100%. సో అలా అంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఎలా ఉంది, సరే నేను ఒక అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తే నాకు అన్నీ తెలిసిపోతాయి, కథ ఎలా రాయాలి, డైరెక్షన్ ఎలా చేయాలో, అది రాంగ్.
అక్కడ ఎవడికి ఏం నేర్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకుంటాడు? డైరెక్టర్ వాడికి హెల్ప్ కోసం పెట్టుకుంటాడు తప్ప ఏముండదు. ఇంతమంది ఇన్ని క్రాఫ్ట్ ని ఒకటి మెయింటైన్ చేయలేడు కాబట్టి ఒకరు కంటిన్యూటీ చూసుకుంటారు, ఒకరు ఆర్ట్ చూసుకుంటారు, ఒకరు టీసీ రిపోర్ట్ అండ్ కెమెరా రిపోర్ట్ ఒకటి రాసుకుంటుంటాడు, ఇంకో డైలాగ్ హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు ఏమన్నా రెడీ అవుతున్నారే టయానికి రావాలి కూర్చోపెట్టి అది ఒకటి ఫాలో అప్ చేసుకుంటుంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాడు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? డైరెక్టర్ ఏం చెప్పడు, ఈ కథ ఈ డైలాగ్ ఎందుకు రాశానో తెలుసా, ఈ డైలాగ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది తెలుసా, అలా ఎవడే ఏం చెప్పడు. వస్తాడు కంటిన్యూటీ వాడు, ఏం రా బాటిల్ అక్కడే పెట్టావు, అక్కడ కాదు కదా ఇక్కడ ఉండాల్సింది, తిడితే వాడి పని అదే కంటిన్యూటీ చూసుకోవడమే. ఇంకోరు కాస్ట్యూమ్ చూసుకునేవాడు కాస్ట్యూమ్స్ చూసుకోవడమే, ఫోటో తీసుకొని ఈరోజు ఈ కమ్మేడు ఉండాలి, ఇక్కడ చిన్న ఘాటు ఉండాలి చూసుకొని పెట్టుకోవడం, అంతే పని. కాకపోతే ఆ ట్రెడిషనల్ థింగ్ తెలుస్తుంది, ఎప్పుడు పిలుస్తారు ఏంటి అని. అదేంటి ఎవరు నేర్పిరు? వాడు అబ్జర్వేషన్ అదంతా. కథ ఎలా రాసుకున్నాడు సొసైటీ అబ్జర్వేషన్ లాగా, ఇది కూడా అంతే. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ గ్రాస్ప్. అప్పుడే ఏం నేర్పిడు. అండ్ ఇంకొక పర్సెప్షన్ ఏంటంటే పెద్ద ఫిలిమ్స్కి వర్క్ చేస్తే ఎక్కువ వర్క్ నేర్చుకోవచ్చు, చిన్న ఫిలిమ్స్ అయితే వర్క్ అనేది ఏం నేర్చుకోలేము అనేది కూడా ఒక, అంటే నేను యాక్చువల్గా నేను అడిగాను అనమాట మా స్టూడియోలో దానికి, లైక్ వచ్చి చేస్తారా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ షార్ట్ ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం ఏంటి అన్నట్టు కూడా అడిగారు. నేను అన్నాను చేసేవాడు కూడా డైరెక్టరే కదండి, ఓకే. అంటే చిన్న చూపు ఉంటుంది షార్ట్ ఫిల్మ్ అన్నా ఏదన్నా చాలా హార్డ్గా ఉంటుంది, అందరూ అన్ని మనమే చేసుకోవాలన్నట్టు ఉంటుంది, కొంతమంది చేయరు అనమాట. మేము కూడా ఫేస్ చేసాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాను కూడా రారు, కనీసం రెస్పాన్స్ కూడా ఉండదు. అదే ఫిలిం అనేసరికి వస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫిలింకి యాక్చువల్గా పేరు కోసం చేస్తారండి ఒకటి, డెఫినెట్గా. ఇంకోటి ఏమవుతుందంటే లాట్ ఆఫ్ కాంటాక్ట్స్, పెద్ద ఆర్టిస్టులు కానీ అందరి కంట్లో పడతాడు వాడు, ఒక కమ్యూనిటీ తెలుస్తుంది తినక చేశారని. అండ్ దే బిలీవ్. నెక్స్ట్ మనోడు ఏదైనా నేరేషన్ చేస్తే పలానా సినిమాకి చేసి వచ్చాడు, ఒక పెద్ద సినిమాకి చేస్తే అది ట్యాగ్ ఉంటుంది బిలీవ్ చేయడానికి, ఓహో అతని దగ్గర చేశాడంటే వాడికి తెలుసు అని. షార్ట్ ఫిల్మ్ చేసేవాడికి అసలు ఓహో వీడేదో డిఎస్ఎల్ఆర్తో ఏదో చేసి ఉంటాడు, వీడికి ఏమొచ్చి ఉంటుంది, అంత పెద్ద సినిమా ఎలా హ్యాండిల్ చేయగలరు అన్న డౌట్ ఉంటుంది. బేసిక్గా వీడు నిజంగా చేయగలడు నాకు తెలిసి, అవును వీడు చేయగల పొటెన్షియల్ ఉన్నా నమ్మరు. ఆడ పెద్ద సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన ఏం రాకపోయి ఉండొచ్చు, వాడు నేర్చుకోకుండా ఉండొచ్చు, చెప్పలేం కదా అలా. అంటే నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు మనం పెద్ద సినిమాకి చేసినప్పుడు యూ విల్ బి స్మాల్ పార్ట్ ఆఫ్ ద బిగ్ మిషన్, అంతే. అదే చిన్న ఫిల్మ్ కి ఏంటంటే యూ విల్ బి ద ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే క్రూ ఉండరు కదా, ఎక్కువ తెలుసుకోవచ్చు. బట్ ఇది అసలు ఎవరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్ షార్ట్ ఫిల్మ్ కి కానీ ఒక చిన్న దానికి చేస్తే కంటెంట్ చేస్తే ఎక్కువ విషయాలు ఉండదు, ఎక్కువ వర్క్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ క్రూ ఉండదు. డెఫినెట్ గా ఒక్కడే ఇప్పుడు కంటెంట్ చూసుకోవాల్సి వస్తుంది, వాడే ఆర్టిస్టులు చూసుకోవాల్సి వస్తుంది. సో చెప్తున్నా, బట్ చిన్న సినిమాలు చేసిన వాళ్ళకి రికగ్నైజేషన్ అనేది ఉండదు. ఎవరన్నా ఛాన్స్ అడిగినా సరే చిన్న సినిమా చేశారు కదా అనుకుంటారు 100%. అది ఫేస్ చేస్తున్నాం. నేనే చాలాసార్లు ఫేస్ చేసి ఏం చేస్తాను అంటే అవేం చేస్తాను, బట్ నేను చేసిన టర్మ్స్ వేరు. అవును, దానిలో ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు. బేసికల్గా ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఒక టెక్నీషియన్ ఎంత టాలెంటెడ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా సరే, ఈవెన్ ద రిసీవర్ అంటే దట్ కుడ్ బి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళకు కూడా ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం కొంత నేర్చుకుని వెళ్ళి క్రాఫ్ట్లో చేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బులు ఉన్నాయి కదా అని వస్తున్నారు, చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ చాలా కదని. కానీ అసలు ప్రొడ్యూసర్స్కి మనం ఒకటి చెప్తుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటుంది, బట్ హాలీవుడ్లో అలా ఉండదు. వాళ్ళు ఎంత కార్పొరేట్ అండి, మీకు ఎలా ఉంటే ఏజెన్సీస్ ఉంటాయండి, డైరెక్టర్కి కూడా ఏజెన్సీస్ ఉంటాయి, రైటర్కి కూడా. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు అంటే మనోడు ఏదో ఇష్యూతో ఆగిపోతే వాళ్ళు డైరెక్టర్ని మార్చేస్తారు లిటరల్లీ. మళ్ళాగా వాడు డైరెక్టర్కి ఇలా వెయిట్ చేయాలి, ఇలా అలా ఉండదు. అక్కడ అంత కార్పొరేట్ లానే ఉంటుంది. రైటింగ్ కూడా అలానే ఉంటుంది. ఒక 10-15 మంది ఒక ఏజెన్సీ కింద రాస్తారు, వీళ్ళు అమ్ముతారు. ఒక ఏజెంట్ వచ్చి అమ్ముతారు ప్రొడక్షన్కి, ఈ కథలు ఇలా రాశారు ఏంటి అని. దాన్ని మళ్ళీ వీళ్ళు ఇన్ హౌస్లో చేసుకుంటారు. చాలా డిఫరెంట్, మన ట్రెడిషనల్ వేకి వాళ్ళ వేకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఈవెన్ ఒక ప్రొడ్యూసర్ కూడా హీ షుడ్ బి అ ఫిల్మ్ మేకర్ అండ్ హీ షుడ్ బి మోర్ నాలెడ్జబుల్ దెన్ ఎనీ పర్సన్. అందరికన్నా ఎక్కువ ప్రొడ్యూసర్కి నాలెడ్జ్ ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ క్రాఫ్ట్, అబౌట్ ద కంటెంట్. క్వాలిటీ ఎలా రావాలి, ఇప్పుడు ఎలా ఉంది కాంపిటీషన్, ఏ స్కేల్లో రావాలి, ఆర్టిస్టులు ఏంటి, బయట బిజినెస్ ఏంటి, మార్కెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సింది. ఏంటంటే మోర్ ఓవర్ ప్రొడ్యూసర్ కన్నా బిజినెస్ చేయాల్సింది మనోడు. అవును, యాజ్ అ ప్రొడ్యూసర్ ఏంటంటే మీ పని ఏంటంటే నాట్ ఓన్లీ ఫండింగ్, నువ్వు బిజినెస్ చేయాలి.
అంటే ఆ ప్రోడక్ట్ నువ్వు ఎట్లా సేల్ చేయగలవు? ఇప్పుడు ఇవి వేరే వేరే కంపెనీలకు కూడా అమ్ముకోవచ్చు. ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ నాకేం తెలియదు కాబట్టి నేను పెద్ద కంపెనీతో టైప్ అవుతే వాళ్ళు చూసుకుంటారు. కానీ మరోవర్ ప్రొడ్యూసర్కి ఉండాల్సింది అది బేసిక్ థింగ్. అసలు ఎంత పెట్టాలి, ఈ కథకి ఎంత పెట్టాలి, ఎగ్జాక్ట్లీ ఎంత కంట్రోల్డ్గా ఖర్చు పెట్టాలి. అదేంటి ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా సీన్ చెప్తే అది అంత సీన్ పెట్టడం అలా కాదు. డైరెక్టర్ కావాల్సింది ఇస్తూ ఎంత కంట్రోల్ చేయగలం బడ్జెట్. చాలా మంది ఏంటంటే రివర్స్ లో అడుగుతారు, దీనికి ఎంత అవుద్దని అడుగుతారు. ఎంత అవుద్ది అని అడిగితే వాడు ఇప్పుడు నేను కొన్ని నేరేషన్స్ వీటికి వెళ్తాడు, ఫ్రెండ్స్ కావచ్చు, అలా మామ నేరేషన్ అయిపోయింది మామ బడ్జెట్ లిస్ట్ అడిగారు వేసి ఇవ్వాలి అని. షెడ్యూల్ తెలియదు నీకు, ఫైనల్ డ్రాఫ్ట్ అయితే షెడ్యూల్ తెలుస్తుంది. అవును, ఆర్టిస్టులు డేట్లు తెలిస్తే కానీ నువ్వు షెడ్యూల్ వేయలేవు. ఇప్పుడు ఎవరు ఖాళీ ఉన్నారు. అవును, షెడ్యూల్ లేకుండా వీళ్ళు బడ్జెట్ వేయాలి. ఇప్పుడు అసలు ఎంత రాంగ్ ఫార్మేట్ అది. అంటే కొంతవరకు గెస్ట్ చేయొచ్చు ఏ స్కేల్ని బట్టి. ఇప్పుడు వీడు చెప్పిన తర్వాత నీకు ఇది అయింది కదా. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి నాకు ఇంత అవుతుంది ఈ సినిమాకి అని చెప్పాక రేపు అటు ఇటు అయితే ఎవరిని అంటారు నువ్వు ఎంతలో చేసావని? ఎవరో ఒకరు బ్లేమ్ చేయాలి. ఆబ్వియస్గా డైరెక్టర్ని బ్లేమ్ చేస్తారు ఇక్కడ. సో అంటే ఒక ప్రొడ్యూసర్కి కూడా బేసికల్గా ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ఆ స్టోరీని ఎంత బడ్జెట్లో మనం తీయగలం, ఏ స్కేల్లో తీస్తే అది జడ్జ్మెంట్ లేకపోతే మనం వర్కౌట్ అవ్వదండి. ఎక్కువ డైరెక్టర్లే తీసుకుంటారు అది కూడా. బట్ అలా అనట్లేదు, చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్లు అంటే దెన్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ టు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా నాలెడ్జ్ ఉండదని కాదు, కానీ దిల్ రాజు గారిని తీసుకోండి, తీసుకోండి, ఇప్పుడు అరవింద్ గారు, వీళ్ళందరూ ఏంటి ప్రొడ్యూసర్ కన్నా ముందు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు. అండ్ యాక్చువల్లీ దే నో ఎవ్రీథింగ్. సో అలా ఉండాలంటున్నా నేను. వాళ్ళకి తెలుసు అన్ని, ఎక్కడ ఉంది, ఎక్కడ ఎంత మార్కెట్ ఉంది, ఎంత వస్తాయి, ఎంత పెట్టచ్చు. ఎందుకు వాళ్ళకి ఏం పని, డబ్బులు పెట్టి సైలెంట్ కూడా చాలా ఉంటారు కదా. దే బిహేవ్ లైక్ ఏ ప్రొడ్యూసర్. అలా ఉండాలనుకున్నా నేను. అంటే ఒకప్పుడు ఏమైందంటే ఒక సినిమా తీస్తే ఒక చిన్న అమౌంట్ నుంచి ఉండేది. అంటే ఇప్పుడు బెంచ్ అయితే 10 రూపీస్, లేదంటే ఒక లెవెల్ ఆఫ్ ప్రైస్ ఉండేది. కుర్చీ అయితే ఏంటంటే అంతా ఒకటే అయిపోయింది. ఎందుకు అలా చేశారంటే ప్రొడ్యూసర్స్ కానీ చాలా మంది చెప్పే మాట ఏంటంటే మేము ఇంత పెట్టాము బడ్జెట్, సో మాకు అంత కావాలి అని అంటున్నారు. బట్ ఎంతవరకు కరెక్ట్? మేము సినిమా తీసాము, ఇంత అయింది మాకు ఖర్చు, సో మీరు ఇంత పే చేయాలి. అదే జనాలు అలాంటి ప్రొడ్యూసర్లు. ఎందుకు ఏమవుతుందంటే పెద్ద సినిమాలు తీయాలి, ఎంతవరకు ఆ లెవెల్లోనే ఇప్పుడు అక్కడే ఎక్కడ ఉంటాం మనం. అది దాటుకుని వస్తేనే బాహుబలి వచ్చింది, RR వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఆ బాండ్ని బ్రేక్ చేస్తేనే కదా ఆ మార్పు రావాలి, 100% రావాలి. అండ్ వీళ్ళు ఏమంటారంటే సినిమా ఎక్కువ పెట్టేస్తున్నాడు టికెట్లు, ఇలా 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 ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, అసలు వీళ్ళ మీద వేసేస్తున్నారు జనాల మీద అంటారు. నా పాయింట్ ఏంటి, ఇప్పుడు వారం ఆడుతున్నాయేమో అండి సినిమాలు, వారం తర్వాత ఎవరు ఇట్లా ఒక వారం ఆడితే మహా అయితే ఆ వారంలో వీళ్ళు రికవర్ అవ్వాలి. రికవర్ అవ్వకపోతే పెద్ద సినిమాలు రావు 100%. ఇప్పుడు కూడా యూనియన్ గొడవలు నడుస్తున్నాయి పెంచమని. ఇంకా పెరుగుతుంది. అసలు సినిమాలు చాలా క్యాన్సిల్ అయిపోయినాయి కదా, అయిపోయాయి. అవును. సో పోస్ట్ పోన్, క్యాన్సిల్ ఇన్ ద సెన్స్ ఆగాయి. అవును, ఇది ఇష్యూ అంతా హోల్డ్లో ఉన్నాయి. సో ఇంత బడ్జెట్లో అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ మినిమం గ్యారంటీ వీళ్ళకి రాకపోతే పెద్ద సినిమాలు రావు, గ్లోబలైజ్డ్ అవ్వం మనం. ఓకే. సో అందుకని 2 కాయిన్స్ అలా అని చెప్పి ఇప్పుడు వీళ్ళకి కూడా 300 టికెట్ అని వీళ్ళకి ఒకడంటే ఓకే, ఒక ఫ్యామిలీ రావాలంటే టికెట్లు పక్కన పెట్టండి, ఆ పాప్కార్న్ మల్టీప్లెక్స్లో ఓవరాల్గా రౌండ్ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? టికెట్ కంటే డబుల్ ఉందండి అది. సో చిన్నపిల్లలు వెళ్తే వాడు అడగకుండా ఉండడు, అది కావాలి అంటాడు, కొనాలి, ఆ భయంతో రారు. అంటే అండ్ మోర్ ఓవర్ నా దృష్టిలో పెద్ద ఆడియన్ ఎవరంటే పెద్ద ఆడియన్ పిల్లోడు, చిన్న పిల్లోడు. వాడిని ఏదైనా సినిమా ఎగ్జైట్ చేసిందా వాడు ఒక్కడు రాడు, ఫ్యామిలీతో ఇంట్లో నలుగురిని వేసుకొని వస్తాడు వాడొక్కడ. సో మెయిన్ టార్గెట్ అనేది ఇప్పుడు రాజమౌళి సినిమాలకు వీళ్ళందరికీ ఎక్కువ టార్గెట్, కొంచెం లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లు ఎందుకు రాస్తారంటే పిల్లలు ఎక్కువ కనెక్ట్ అయిపోతారు దానికి. ఇన్స్పైరింగ్ దానిలో డ్రామా ఉంటుంది, మెచ్యూర్డ్ కంటెంట్ ఉండొచ్చు. కానీ ఒక బాహుబలి అంటే ఇంట్లో ఎక్కువ పిల్లలు అంటుంటారు బాహుబలి అని. ఒక RRR వస్తే ఎక్కువ వాళ్ళు ఎగ్జైట్ అవుతుంటారు, చిన్నపిల్లలు ఎక్కువ, వాళ్ళు మెయిన్ ఆడియన్స్ అనమాట. వాళ్ళు వస్తే సినిమాలో అయితే ఇప్పుడు ఏంటి ఈ పాప్కార్న్ ఖర్చులకి దీని ఖర్చులకి భయం వేస్తుంది వీళ్ళకి. ఓకే, వాడు వస్తే ఇప్పుడు ఆ సినిమా కాదు మళ్ళీ ఆడ గొడవ చేస్తాడు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉందంటే ఎస్
we can directly ask them like 100% ఇలాంటి కంటెంట్ తీసాం కాబట్టి ఇప్పుడు ఈవెన్ ఒక బాహుబలి లాంటి సినిమా కానీ ట్రిపుల్ ఆర్ కానీ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్, అంటే ఒక గ్లోబల్ అవును అండ్ బిగ్గర్ స్క్రీన్ బిగ్గర్ విజువల్స్ ఉన్నాయి కాబట్టి అంతే కదండి. ఇప్పుడు టికెట్స్ కూడా అలానే డిఫరెన్షియేషన్ ఉన్నాయండి. ఇప్పుడు అలా అని చెప్పి ప్రతి సినిమా అంత కాస్ట్ ఏం లేదు కదా, పెద్ద సినిమాకి ఆ వేరియేషన్ ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఇంకో డిస్కషన్ కూడా నడుస్తుంది గిల్లో అక్కడ దాన్ని ఎంతవరకు తగ్గిద్దామని, ఎందుకంటే వాకిన్స్ తగ్గుతున్నాయని. ఫ్యామిలీస్ ఎక్కువ తగ్గుతాయి యాక్చువల్లీ. ఒకరి బదులు 5 వచ్చేటప్పుడు హెవీ అవుతుంది అమౌంట్. 300 పెద్ద ప్రాబ్లం అనిపించదు, ఒక 5 అయితే అది 1500 అవుతుంది, అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. సో అలా బట్ ఫ్యామిలీ వస్తేనే వాకిన్స్. అమీర్ ఖాన్ గారు చెప్తారు ఒక దాంట్లో, ఇది దంగల్ సినిమా అరౌండ్ 800 ఎంతో 1600 సంవాట్ ఎంతో కలెక్ట్ చేసింది, ఇప్పుడు గుర్తురాట్లేదు టైంకి. మోర్ ఓవర్ ఇండియా మొత్తంలో 2% కూడా చూడలేదు ఆ సినిమా. దంగల్ చెప్తున్నా, దంగల్ పెద్ద సినిమాలు ఏవైనా థియేటర్లోనా? థియేటర్ అంటే ఓటీటీలో గట్ట బాగా చూసారు. 3 to 4 crores పీపులే వాకిన్స్, 3 to 4 crores పీపుల్ వాకిన్స్తో అంత పెద్ద మ్యాసివ్ హిట్స్ కొట్టాయి. జస్ట్ ఇమాజిన్ 2% వచ్చారు, ఎంత పర్సెంట్ ఉన్నారు అంటే 150 చేంజ్ 140 crores అంటే ఇంకా పిల్లలు గట్ట వాళ్ళు తీసేసినా సరే ఈజీగా ఒక 80 crores 90 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరు రావట్లేదు. థియేటర్ వాకిన్స్ అంతే ఉన్నాయి. మరి అప్పుడు అంత వాకిన్స్ నమ్ముకొని వీళ్ళు ఎలా టికెట్ రేట్లు పెంచుద్దంటే ఇంకా వాళ్ళకి ఇంకే ఆప్షన్ ఉంది. బట్ ఇప్పుడు ఇది సరే, ఇప్పుడు ఈ ప్రైజెస్ పెద్ద సినిమాలకి వర్కౌట్ అవుద్దండి. అంటే ఇప్పుడు ఆడియన్ అడిగితే మీరు 300 ఎందుకు పెట్టారంటే పెద్ద సినిమా వాళ్ళు ఏం చెప్తారంటే మేము విజువల్స్ బాగా చేసాము, అది చేసాము కాబట్టి మేము అడుగుతున్నాం అంటే అది బ్యాలెన్స్ అవుద్ది. ఇప్పుడు చిన్న సినిమాలకు వచ్చేసరికి కూడా ఒక్కొక్కసారి అదే ప్రైస్ ఉంటుంది కొన్ని సినిమాలు. అప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ అయితే ఉంది, కానీ రావట్లేదు కూడా అది పెట్టారంటే రారు. ఎక్కువ సఫర్ అయ్యేది చిన్న సినిమాలు. సో అదొకటి కూడా ఉంది. బట్ ఇప్పుడు రూల్లో అయితే పెట్టద్దనే ఉన్నాయి చిన్న సినిమాలకి. ఎంత ఖర్చు పెట్టారో దాని మీద బేస్ చేసుకొని ఇస్తారు, అది కూడా అప్రూవల్ పైనుంచి రావాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్, ఒక డిస్ట్రిబ్యూటర్ అయినా ఎగ్జిబిటర్ అయినా ఆ ప్రైస్ తగ్గించవచ్చు, ఏది టికెట్ ప్రైస్ సినిమాని బట్టి. బట్ పాప్కార్న్స్ ఇవి తగ్గించడం కదా. సో అప్పుడు ఒకటే అవుతుంది. అంటే మా అయితే ఇప్పుడు 300 సినిమాకి 150 రూపాయలు పెట్టనుకోండి, సగం 150 రూపాయలు తగ్గుతుంది చిన్న సినిమాకి, ఫైన్. బట్ ఇవి పాప్కార్న్స్, డ్రింక్స్ అవి సేమ్ డిఫరెన్స్ పెద్ద కనిపించదు వచ్చేవాళ్ళు కూడా. అవును, డిస్ట్రిబ్యూటర్లు కూడా పెంచుతున్నారండి ఈ మధ్య షేర్. అంటే ఇప్పుడు అది ఇన్కమ్ కింద తయారైంది కదా, ఈ ఫుడ్ రిలేటెడ్ కూడా ఒక ఇన్కమ్ కింద సోర్స్. అందుకు ఇంకా దాన్ని కూడా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బేసికల్ గా మనం ఒక స్టోరీ ఒక డైరెక్టర్ రాయాలనుకున్నప్పుడు స్టోరీ అనేది తన విజన్ దగ్గర రాస్తారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ జానర్ నడుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు థ్రిల్లింగ్ సినిమా ఏదైనా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్స్ కొన్ని ఆ పందాలకే ఫార్ములా నోట్ ఉంటుంది. ఇప్పుడు అలా ఉందా? ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడన్నా ఉంటుంది అది. ఓటీటీ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ అది థియేటర్ వాకింగ్స్ కోసం ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు వచ్చిన హిట్ అయిన టైంలో ఆ టైప్ స్క్రిప్ట్స్ ఇండస్ట్రీలో చాలా నడిచాయి. అలాంటి స్క్రిప్ట్ ఉందా, అలాంటి స్క్రిప్ట్ హిట్ అయింది కాబట్టి డీజే టిల్లు ఫామ్లను చాలా మంది ట్రై చేశారు. అందులో మన అనిల్ రావుపూడి గారిది వెంకటేష్ గారు చేశారు కదా, సంక్రాంతికి వస్తున్నాం. ఆ ఫామ్ లో కూడా అప్పుడు గట్టిగా అప్పుడు ఏంటండి ఆయన 200 CR సంథింగ్ మోర్ దెన్ దట్ ఐ థింక్. బట్ సరే, ఇప్పుడు జోనర్ ఫాలో అవడం తప్పు కాదు కానీ, బట్ ఏంటంటే ఇప్పుడు అది వర్కౌట్ అయిందని కంటిన్యూగా చేయడం అనేది ఒక యంగ్ ఫిల్మ్ మేకర్కి కరెక్ట్ కాదు. బేసిక్గా ఈ థియరీ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంటాయండి. కమర్షియల్ ఫార్ములా అనేది ఒక ఫార్ములా. హీరో ఎలివేషన్, హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్, విలను, ఇంటర్వెల్ బ్యాంగ్, దాని తర్వాత యాక్ట్ కొంచెం అలా లాగేసేసి యాక్ట్ 3లోకి వెళ్ళాక మళ్ళీ హీరోని డౌన్ చేసి మళ్ళీ లాస్ట్లో లేపడు. ఇది రెగ్యులర్ ఫార్ములాలోనే ఉంటాయి. ఏం ఫార్ములా తెలియకుండా రాసినోడు కూడా తెలియకుండా ఈ ఫార్ములాను రాసుకొని వస్తాడు వాడు. అది అలవాటు అయిపోయి ఉంటుంది మనకి, చూస్తారు కాబట్టి. అందుకని సినిమాలు ఇప్పుడు ఏంది, కథలు కొత్తగా ఉండి ఈ ట్రీట్మెంట్లోకి పెట్టినా అదేంద్ర పాత రొట్ట స్టోరీ లాగా అనుకుంటున్నారు. ఆ ఫార్ములా కింద ట్రీట్ చేసి అలా డీల్ చేస్తుంటారు. కానీ గొప్ప డైరెక్టర్లంతా అథెంటిసిటీ కోరుకుంటారు. సందీప్ రెడ్డి వంగ కావచ్చు, మన జెసి డైరెక్టర్ అని అసలు అద్భుతంగా అనిపించింది నాకు అప్పుడు. ఇలా కొంతమంది ఏంటంటే దిస్ ఈజ్ మై ఫిలిం అన్నట్టు తీస్తారు. ఆ డిఫరెన్స్ శేఖర్ కమల గారు
ఆయన ఏంటో ఒక మార్క్ ఉంటుంది, పూరి జగన్నాథ్ గారు ఆయనతో మార్క్ ఉంటుంది, త్రివిక్రమ్ గారు రైటింగ్ ప్లస్ ఆయన అప్పుడే అతడు ఆ టైంలోనే స్టాప్ మోషన్ అని చెప్పి అద్భుతాలు చేశాడు ఆయన. సో వాళ్ళది ఒకటి ఉంటుంది, సుకుమార్ గారిది ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు గొప్ప డైరెక్టర్లు అయ్యారంటే దే హ్యావ్ ఎ టేస్ట్, ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అతని ఫ్లేవర్. నిజంగా జెన్యున్గా ట్రై చేసే డైరెక్టర్కి అది ఉంటుంది లోపల, నేనేంటి అన్నది ఉంటుంది. అంటే జోనర్ అనేది ఇంపార్టెంట్, జోనర్ అనేది కానీ దాన్ని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసామనేది ఇంపార్టెంట్. జోనర్ థ్రిల్లర్ మీరు ఒకలా తీస్తా, నేను ఇంకోలా తీస్తా, అలా ఇంకోటి తీసిన ఫార్ములాని పట్టుకున్నామంటే ఆల్రెడీ చూసేసారు వాళ్ళ సినిమా, అవును ఆల్రెడీ అది ఫీల్ అయిపోయారు. మళ్ళీ అలా అది వర్కౌట్ అవ్వదు. దాని మీద సీక్వెల్స్ అయినా వర్కౌట్ అయితే కానీ, ఎందుకంటే క్యారెక్టర్ ఆల్రెడీ డ్రివెన్ ఉంటుంది కాబట్టి అందరిలో. సో అవి వర్కౌట్ అయితే కానీ ఆ ఫార్ములాని తీసుకొని వచ్చి పెట్టి ప్లేస్ చేసి ఇంకోటి ఏదో చేద్దాం వర్కౌట్ అవుతుంది. చూడొచ్చేమో కానీ అద్భుతంగా ఉండదు ఇప్పుడు. ఓకే, సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు సినిమాటోగ్రఫీ, కెమెరాస్లో హై ఎండ్ కెమెరాస్ ఉన్నాయి, లో ఎండ్ ఉన్నాయి, మిడ్ రేంజ్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు సరే ఫైన్, ఆబ్వియస్గా కాస్ట్లీయెస్ట్ కెమెరా అంటే బెస్ట్, అంటే కొంచెం విజువల్ బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి మనం ఈ మధ్యన వచ్చిన కెమెరాస్లో ఏంటంటే టెక్నికల్గా అంత స్ట్రాంగ్ ఉండవు కానీ బట్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ అవుట్పుట్. సో ఒక ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు బేసికల్గా ఒక సినిమాటోగ్రఫర్కి ఈ పర్టికులర్ కెమెరా అనేది చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది. సో అది ఎంతవరకు ఇంపార్టెంట్, ఒక సబ్జెక్ట్ని బేస్ చేసుకుని చేస్తారా లేదా ప్రొడ్యూసర్ ఎఫోర్ట్ చేస్తున్నారు కదా పెద్ద క్యాంప్కి వెళ్దామని, అంటే బేసికలీ ప్రొడ్యూసర్స్ అంటారు అంత మంచి ఎక్విప్మెంట్ తీసుకుందాము అంటారు. అదే అండి, ఇప్పుడు ఆరియే తీసుకోండి, ఆరియల్ ఎల్ఎఫ్ ఉంది, SSD ప్లస్ ఉంది, W1 ఒకటి ఉంది, 35 ఇంచ్ ఉంది, మినీ ఉంది, మినీ ఎల్ఎఫ్, ఇలా చాలా ఉన్నాయి ఒక ఆరీలోనే. అవును, ఇప్పుడు నేను ఒక థ్రిల్లర్ తీస్తున్నా, అదంతా మూమెంట్ ఉంటుంది, ఫాలో షాట్స్ ఉంటాయి, కెమెరా ఎప్పుడు ఏదో కొంచెం క్రిస్పీగా అయితే ఫాలో అవుతుంటుంది, ఆ గల్లీ నుంచి ఈ గల్లీ, ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి. నాకు ఆరీ ఎల్ఎఫ్ పెద్ద దాంతోనే తీయాలి అంటే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే గింబల్కి ఎక్కదు, అసలు గింబల్కి ఎక్కదు. నేను గింబల్ షాట్స్ అవి దానికి తీసుకొని మినీ ఎల్ఎఫ్ పెడితేనే ఆ గింబల్కి ఎక్కుతాయి. మినీ అనేది దీంతో డీల్ చేయడానికి చెప్తున్నా, ఆ టెక్నికల్ టర్మ్స్ తెలిసి ఉండాలి. ఆబ్వియస్గా కథ చెప్పినప్పుడు డిఓపికి తెలిసిపోయి ఉంటుంది దేంతో డీల్ చేద్దాం. ఇది కొంతమంది ఒక్కొక్క కెమెరాతో యూజర్ ఫ్రెండ్లీ ఉంటారు, ఓకే, కొంతమంది ఓన్లీ రెడ్ వాడుతుంటారు. అవును, నాకు రెడ్ హీలియం అది మోర్ కంఫర్టబుల్. కొంతమంది యారీ వాడుతూ అంటారు. అలానే ఇది గొప్పది, అది అలా ఏం లేదు, తీస్తున్నవాడు చేతిలో ఉంటుంది. బాణం వదిలే విల్లో ఏమి గొప్పతనం వదిలేవాడు దాంట్లో ఉంటుంది, ఎవడు పడితే తొప్పలు వెళ్తుంది, అది వదిలేవాడి చేతిలో ఉంటుంది ఆ గురి. అంతే, డైరెక్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళు. ఆఫ్ కోర్స్, అంటే సబ్జెక్ట్ ఇప్పుడు లో లైట్ లో ఎక్కువ షూట్ చేస్తాం అనుకోండి, సో లో లైట్ లో ఏది పర్ఫార్మ్ చేస్తుంది అనేది కూడా చూస్ చేసుకుని చేసుకోవచ్చు బేసిక్. బట్ కొంతమంది ఏంటంటే ఉంది కదా ఫండ్ ఉంది కదా అని చెప్పి కొంచెం హై ఎండ్ ఎక్విప్మెంట్ కి వెళ్తారు, తప్పేం కాదు. బట్ ఈ ఆస్పెక్ట్స్ వస్తుంటాయి, ఏంటవి మనం దాన్ని మూవ్మెంట్ షాట్స్ ఉంటాయి, మేనేజ్ చేయాలి, అన్ని కూడా చూసుకోవాలి కదా. వాటికి జిమ్మి ఉంటాయి, ట్రాకర్ ఉంటాయి, రోబోట్ కెమెరా ఉంది, మోకో బోట్ ఉంది, చెప్తున్నా అలా చాలా డిఫరెంట్ స్పెషల్. అసలు ఫిల్మ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మిర్రర్, ఈ డిజిటల్ కాకుండా అసలు ఫిల్మ్స్ అనేవి ఎక్కడన్నా ఈ మధ్య లేవు కదా అసలు. ఫిల్మ్ ఇప్పుడు నేను యూజ్ చేశాను అనుకోండి, ల్యాబ్ యాడ్ ఉంది, ఇప్పుడు ల్యాబ్ లేదు కనెక్ట్ చేసుకోవడానికి. చెన్నైలో ఉందన్నారు, ఉన్నాయి, అదే తక్కువ ఉన్నాయి కూడా. రీసెంట్ గా అసలు మన లేదు కదా, లేదు టాలీవుడ్ లో కానీ ఈవెన్ తమిళ అది అసలు ఎందుకు యూజ్ చేయారంటే, ఇప్పుడు డిజిటల్ ఏంటంటే కట్ నీకు ఎక్కువైతే డిలీట్ చేస్తావు, అది రీల్ తీసేయాలి. అవును, మళ్ళీ తీసుకొని వెంటనే మానిటర్ చేయడానికి ప్రాసెస్, అంటే అంత పర్ఫెక్ట్ గా చేసే యాక్టర్స్ కూడా ఇప్పుడు లేరంటే ఉన్నారు, అంటే దానికి ఇప్పుడు అందరూ అలవాటే ఉన్నారు, డిజిటల్ అలవాటు టేక్ 2 టేక్ 10 టేక్ 5 అయినా కానీ ప్రాబ్లం లేదు. కానీ ఒక్కసారి చేయాలి అంటే మంది ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ నడుస్తాను సిచ్యువేషన్ లో ఉంది, అంటే ఎక్కడే షూట్ అయిపోయి అక్కడ చూసుకుంటున్నారు ఎట్లా వచ్చింది అని. మీరు ఇప్పుడు రీల్ అంటే ఎట్లా వర్క్, సో ఫిల్మ్ డజంట్ వర్క్. ఈవెన్ ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే వర్కౌట్ అవుద్ది, అది తీసే వాళ్ళ చేతిలో. మళ్ళీ అంటే తీసేవాటి చెప్పా బాణోదరుడు చేతిలోనే ఉంది ఏదైనా. సో అలా బట్ చెప్తున్నా, కానీ అందరికి అలవాటు చేయాలి కదా. మళ్ళీ ఒకటితో వర్కౌట్ అవ్వదు, మానిటర్ చేసుకోవాలి కదా డైరెక్టర్. అవునవును, లేదు ఇందులో వచ్చింది ఎట్లా జడ్జ్ చేయంటే మరి
వాడు ఎలా జడ్జ్ చేస్తాడు. అవునవును. సో అలవాటే ఉండాలి అదంతా. ఎడిటింగ్ వచ్చేసరికి బేసికల్గా ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎడిటింగ్ జరుగుతుంది. అంటే ఈ రోజు షూట్ చేస్తే ఈ రోజు ఫుటేజ్ వెళ్ళిపోతుంది ఎడిటర్ దగ్గరికి, ఒక రఫ్ కట్ అయితే చేసి పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఈవెన్ కొత్తగా చిన్న మీడియా లో బడ్జెట్ స్కేల్లో తీసినప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉండాలా, లేదంటే మనం జాగ్రత్తగా బ్యాకప్ పెట్టుకుని తర్వాత అలా ఏం లేదండి. ఎప్పుడు ఫాస్ట్గా జరుగుతుందా? బెనిఫిట్ ఉందా? బెనిఫిట్ ఆ సోర్స్ ఉంటే వాడుకోవడం మంచిదే. ఇప్పుడు మీకు ఇప్పుడు చిన్న మీడియం అనుకోండి, ఇప్పుడు ఏంది యారీ అవన్నీ పక్కన పెట్టి FX3 వాటి సోనీ ఇటు వచ్చేసేయండి. ఈ క్యాన్సిలేషన్ MOVలోనే ఉంటుంది కదా డేటా, SSDలో డైరెక్ట్ రికార్డ్ చేసుకొని వెంటనే ల్యాప్టాప్లో పెట్టేసుకొని చెక్ చేసుకోవచ్చు ఎంతసేపు ఇంకో షాట్ తీస్తున్నప్పుడు. మ్యాటరే కదా అది, చూసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఇది హెల్ప్ అవుద్దేమో కదా. హెల్ప్ అవుద్ది. చిన్న సినిమాకి ఇంకా ఇంపార్టెంట్ అది, పెద్ద సినిమా చాలా తీసుకుంటారు వాళ్ళు కావాలి. అవును, చిన్న సినిమాకి ఇంకా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఆన్లైన్ ఎడిటింగ్ అనేది 100% జడ్జిమెంట్ కదండి. మీరు ఆన్ టేబుల్లో ఏమి ఉండదు కదా, మీకు ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాక డన్, అరే ఇదేదని తీయలేదు బ్రో, వర్కౌట్ అవ్వదు కదా అది. అవును, ఇక్కడేంది మిస్టేక్ ఉంది, ఇంకో షాట్ లేదు బ్రో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదో పర్టికులర్ యాప్స్ అనేవి ఏమన్నా ఉంటాయి ఎడిటింగ్కి, లైక్ అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో అండ్ ఎక్కువ డివెన్సీ, ఈ మూడు అండ్ అవిడ్. బేసిక్గా నేను అసలు ఎడిటింగ్ నేర్చుకుంది విండోస్ మూవీ మేకర్. అప్పట్లో డిఫాల్ట్ యాప్ ఇన్ విండోస్. అలా ఎడిటింగ్ అనేది నీ ఎసెన్స్, కట్ ఎక్కడ కట్ చేస్తున్నావు, డైలాగ్కి ఎక్కడ ఓపెన్ చేస్తున్నావు, ఎక్కడ స్పేస్ ఇస్తున్నావు, కట్ అంతే, దాని మించి ఏముండదు. రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ఫినిష్ అంతే. కానీ దాన్ని జంప్ అవ్వకుండా ఒక లెవెల్లో ఎమోషన్ ఎలా క్యారీ చేస్తున్నావు అన్నది మ్యాటర్. దానికి కొంచెం తెలిసి ఉండాలి, ఏం కట్ చేస్తున్నావు, ఎలా కట్ చేస్తున్నావు. ఇక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి. ఎలా పడితే అలా టక్ కట్ చేసుకుంటూ వెళ్ళడానికి అలా కూడా లేదు. సో ఆ బేసిక్ తెలిస్తే చాలు. అండ్ మిగిలినంతా నీ ఎక్స్పీరియన్స్ మీద వర్కౌట్ అవుతుంటుంది. నువ్వు ఒక 10 50 అన్ని ఎడిట్ చేస్తుంటే నీకు డ్రాబ్యాక్స్ తెలుస్తుంటాయి, ఏది ల్యాగ్ ఉంది, ఏది తీసేయాలి, ఏది ఉంటుంది, ఏ సీన్ ఎలా హ్యాండిల్ చేయాలని. మోర్ ఓవర్ డైరెక్ట్ టేస్ట్ ఉంటుంది, నాకు ఇలా కావాలి కట్ అని ఉంటుంది. దాన్ని నీ స్కిల్తో నువ్వు ఇంకెంత బెస్ట్గా ప్రజెంట్ చేస్తున్నావు అన్నవాడు ఎడిటర్ సినిమాని. సో మోర్ ఓవర్ సినిమా జడ్జ్ అయ్యేది అక్కడే. ఓకే, ఇంకా ఆఫ్టర్ ఎడిటింగే కదా, ఇంకా ఎడిటింగ్ టేబుల్ మీదే అసలు సినిమా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అప్పటిదాకా అంత ఊహల్లో ఉండమే, ఏదో తీసాం, కథ రాసాం, తెలియదు, ఎవరికి జడ్జిమెంట్ ఉండదు. అట్లా వచ్చింటారు, ఇట్లా లేదు, ఎడిటింగ్లోనే తెలుస్తుంది అసలు నువ్వేం తీసావు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చిన్న ఫిలిమ్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదన్నా వెన్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ, ఇప్పుడు ఏదన్నా CGI వర్క్ ఉందనుకోండి, డెఫినెట్గా బడ్జెట్ ఉండదు కాబట్టి చాలా మినిమం చేస్తారు. బట్ ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినాయి కదా మనకి, బాహుబలి కానీ RRR కానీ, అవి చాలా విజువల్ వండర్స్గా వాళ్ళు తీసారనమాట. ఇప్పుడు మనకేమన్నా అది మనం ఆ రేంజ్లో చేయకపోతే బ్యాక్ స్లాష్ ఉంటుందా? ఉంటుందండి, డెఫినెట్గా. అసలు అదే అంటున్నా. నువ్వు వచ్చింది 100% ఏది వచ్చి అది చెయ్యి. ఓకే, రాంది ట్రై చేయొద్దు, ఎందుకంటే మిస్ఫైర్ అవుతుంది. నీకు ఎక్కడ అద్భుతం నువ్వు తీగలవు, అది ఎందుకు వదిలేసి ఇంకోటి ట్రై చేస్తా అంటున్నావు. CG ఉంటే నువ్వు తీ, అది నువ్వు చేయగలను అనిపిస్తే తీ. నీకు ఆర్టిస్టులు ఉన్నారా, CG ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు ఉన్నారా, చెయ్యి. నువ్వు సినిమా అంతా బాగా తీసి ఎక్కడో CG షర్ట్ చెత్తలా తీసి సినిమా అంతా కనపడుతుంది, వైట్ పేపర్లో డాట్ ఎలా కనపడుతుందో అలా కనిపిస్తుంటుంది అది. రీసెంట్గా కూడా ఒకటి అలాగే కదా, చాలా ఉన్నాయి వాటి గురించి ఎందుకు. సో ఉండాలండి. ఇప్పుడు అంత గొప్ప ఒక చిన్న తప్పు పెద్ద ఆర్టిస్ట్ని కూడా వెనక్కేస్తుంది. ఓకే, నా బాధ అది. అవును. సో ఎందుకు ఆ డాట్ ఎందుకు చూపించడం, అక్కడ నువ్వు పర్సన్ చూపించచ్చు కదా. నీకు రిగార్డ్లెస్ అది ఉండాలంటే CG ఉండాలి 100%. ఈ సీన్ ఎలానే తీయాలంటే అది బెస్ట్ తీయాలి, లేదంటే టచ్ చేయొద్దు. ఎందుకు మళ్ళీ అదంతా బాగా తీస్తుంది, అది మిస్టేక్ చేయదు, లేదా వాయిస్ ఓవర్లో చెప్పించాలి సంథింగ్. విజువల్ నరేషన్ ఇందాక చెప్పా కదా, ఎలా ఒక డైరెక్టర్కి అది ఆ విజన్ ఉండాలి, ఎలా చెప్పాలి, ఈ ఎమోషన్ని ఆ ఎమోషన్ పోకుండా ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి తెలిసి ఉండాలి. ఓకే, దానికోసం నేర్చుకొని ఉండాలి కొంచెం అన్ని. అప్పుడు నీకు స్పాంటేనియస్గా థాట్ వస్తుంది, లేకుండా ఒక దాన్ని స్టిక్ అవుతావు. నేను స్టార్టింగ్ చెప్పాను ఒక ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ వస్తుంది, ఇలా చేద్దాం. మిగిలినవన్నీ నేర్చుకుంటే దాన్ని ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్లు అవుతుంటే ఆల్టర్నేట్ థాట్స్ వెంటనే వస్తాయి. ఓకే, సో విజువల్గా ఇలా చెప్పచ్చు, ఒక క్లోజ్ షాట్ అని తీస్తూ ఇంత ఎమోషన్ చెప్పచ్చు, ఇలా చాలా చేయొచ్చు. ఇప్పుడు అదే అండి సందీప్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, విజువల్గా ఏమన్నా చూపించారా, ఎందుకు అంత గొప్పగా ఉంది అసలు, గొప్పగానే ఉంది యానిమల్. అవును, ఆయన క్లియర్గా చెప్పండి, వైడ్ ఎక్కడ తక్కువ చెప్తున్నా. ఆయన ఏం తీద్దాం అనుకున్నా 100% తీసాడు అంతే, చాలా అలా తీయమంటాను. ఎక్కువ క్లోజ్అప్ లోనే యానిమల్, ఎందుకంటే రిచెస్ట్ ఫ్యామిలీ కాబట్టి చాలు ఎనఫ్. కథ మనకు కన్వే అయిందా లేదా, అది చాలా హార్డ్గా చెప్పారు.
సో అలా అంటున్నా. అవును, విజువల్లో బెస్ట్ అయితే విజువల్ బెస్ట్. విజువల్లో నేను బెస్ట్, ఐ నో, నేను తీర్చుకోగలను, నాకు ఒక ఐడియా ఉంది. అందుకని షార్ట్ చూసినప్పుడు కూడా మనకి క్లారిటీ ఉండాలి, ఎంత షార్ట్ పెట్టాలి బేసికల్ గా. 100%. ఇప్పుడు లెన్స్ ఉంది కదా, వైడ్ పెట్టేసాం, చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, అవన్నీ మనం కవర్ చేయలేం. వైడ్ కంట్రోల్ చేయలేం మనం. క్లోజ్ లో ఇదిగోండి, ఇప్పుడు మన క్లోజ్ లో ఉన్నాయి, యూ హ్యావ్ టు మెయింటైన్. అవును, నేను కనిపిస్తున్నాను, నేను మాట్లాడేది అర్థం అవుతుంది. వైడ్ పెడితే నీతో పాటు నీ పక్కన ఉన్నాయి కూడా చూస్తున్నాడు, అది కూడా బాగుండాలి. సో ఒకవేళ లైక్ ఒకటే లెన్స్ ఉందనుకుందాం నా దగ్గర, లైక్ ఒక 35 కానీ 50 అనుకోండి, సినిమా మొత్తానికి ఒక లెన్స్ తో తీయొచ్చా? నేను 35 తో 6 ప్రాజెక్టులు చేసాను, ఓన్లీ ఒక లెన్స్ తో. ఒక 35 రీసెంట్ గా ఒక 85 తో ఒక సాంగ్ చేశాను. 85 లెన్స్ తో ఒక సాంగ్ చేశాను రీసెంట్ గా, ర్యాప్ సాంగ్ మీరు చూసారా? సింగిల్ లెన్స్, అది సింగిల్ లెన్స్. కానీ నీకు అందులో మిడ్ ఉంటుంది, అది క్లోజ్ ఉంటుంది, వైడ్ ఉంటుంది. మిడ్ ఇప్పుడు బ్లాక్ లెన్స్ అన్నది డిస్టెన్స్ వెళ్ళేసరికి అందులో కూడా వైడ్ క్యాప్చర్ అవుతుంది. బట్ ఏ టర్మ్ లో క్యాప్చర్ అవుతుంది అన్నది మ్యాటర్. దాని డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మారిపోతాయి, ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కొన్ని పారామీటర్స్ మారుతాయి ఆబ్వియస్లీ. నువ్వు దాంతో వైడ్కి వెళ్ళిపోతే అంతా పట్టేసుకుంటుంది. అదే 35 తో పట్టుకుంటే నీకు లిటిల్ డెప్త్ వస్తుంది, ఎందుకంటే అది దగ్గరలోనే వైడ్ పట్టుకుంటుంది కాబట్టి. సో ఇలా టర్మ్స్ ఉంటాయి. సో అది చెప్తున్నా, చేయొచ్చు 100%. అంటే ఒక లెన్స్ తో కూడా చేయొచ్చు. బట్ ఒకవేళ ఒకటే లెన్స్ తో సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి మీ ఒపీనియన్ అండి, యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ గా వాట్ డూ యూ సజెస్ట్? 35 అంటే ఫుల్ ఫ్రేమ్ లో 35, ఫుల్ ఫ్రేమ్ 35, క్రాప్ లో అయితే నాకు తెలిసి 20 అలా వెళ్ళచ్చు. బట్ 35 నేను అదే అంటున్నాను కదండి, నీకు వైడ్ కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళు. అవును, దాంట్లో కూడా నువ్వు చేయొచ్చు. నీకు వైడ్ పెద్ద సేయింగ్, నీకు అందరూ ఏమంటారు, వైడ్ ఎలా మాట్లాడతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా మాట్లాడతారు? ఒక మనిషి ఫుల్ ఉంటే ఫుల్ షాట్ అంటారు, ఫుల్ కనపడుతున్నాడా లేదా. అంత జియోగ్రఫీ కనపడుతుందంటే మాస్టర్ షాట్ అంటారు, ఎక్కడ దాకా కనపడుతుందంటే మిడ్ అంటారు, హెడ్ కనిపిస్తే క్లోజ్ అంటారు, ఐ కనిపిస్తే ఎక్స్ట్రీమ్ క్లోజ్ అంటారు. ఇదే ఇవన్నీ 35 తో కూడా తీయచ్చు చెప్తున్నా. బట్ ఆ డిస్టెన్స్ ఇప్పుడు 85 వేసుకుని ఈ రూమ్ వైడ్ తీ అంటే వర్కౌట్ అవ్వదు, అలా ప్రాబ్లం అవుతుంది. కానీ ప్రతిసారి నువ్వు ఒక లెన్స్ పట్టుకొని అన్ని ఒకసారి చూసుకుని తీద్దాం అంటే తీయచ్చు. యాక్చువల్ దీనికి ఇంకొకటి ఏంటంటే స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. అదే నాకు ఇప్పుడు నీ దగ్గర 85 ఉంది, ఒక రూమ్ లో తీసుకొచ్చి ఇది వైడ్ పెట్టంటే అవ్వదు, అది ఇంపాసిబుల్ థింగ్. సో బేసికల్ గా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ కావాలి, వన్ లెన్స్ కావాలి. తీసుకోవాలి అనుకుంటే 35 ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే 25 ఇటు వెళ్తే క్లోజ్ కాన్కేవ్ అయిపోయింది ఫేస్. నీకు వైడ్ లెన్స్ ముఖం దగ్గరికి పెట్టేస్తే వైడ్ అయితే అదేదో వ్యాకినెస్ బాగుంటది, ఏదో కామెడీ సీన్లకో నాగార్జున గారు అనే అలాంటి షాట్లకి బాగుంటాయి అవి. కానీ ఒక సీరియస్ డ్రామా, ఇన్ డెప్త్ డ్రామా చేయాలంటే 35 ఐ ప్రిఫర్, కొంచెం నీట్గా ఉంటుంది అది. అండ్ ఇంకొకటి సెన్సర్స్ కూడా ఇప్పుడు మనకి సైజెస్ ఆఫ్ సెన్సర్స్ ఉన్నాయి. 1 inch సెన్సర్, మైక్రో ఫోర్ థర్డ్, APS-C అంటాం, ఫుల్ ఫ్రేమ్ అండ్ మీడియం ఫార్మాట్. బేసికల్గా ఎక్కువ మనకి ఫుల్ ఫ్రేమ్ ఎక్కువ సినిమాల్లో. అండ్ APS-C వాడుతున్నారు అసలు? వాడతాను, అది కూడా రిక్వైర్మెంట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బేసికల్గా ఒక సినిమా అంటే ఒక యంగ్స్టర్ ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు కెమెరా ఇంపార్టెంట్ అంటే వాట్ హీ కెన్ అఫోర్డ్ ఈజ్ APS-C కెమెరా. అంటే ఒక 80,000 1 lakh లో నాకు ఒక కెమెరా కావాలంటే APS-C వస్తుంది. సో ఇప్పుడు APS-C తో కూడా వీ కెన్ మేక్ ఎ ఫిల్మ్. నేను అదే మళ్ళీ చెప్తున్నా, 100% వాడచ్చు. కానీ ఏం తీస్తున్నావు నువ్వు దాంతో? అవును, అది మ్యాటర్. ఎక్కువ డెప్త్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డెప్త్ ఉంటుంది. ఇంకోటి లైటింగ్, మనం ఎక్కువ టర్మ్స్ కెమెరాతో మాట్లాడుతున్నాం కానీ మోర్ ఓవర్ లైటింగ్ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది అంతే. లెన్స్ అనేది డెప్త్ ఇస్తుంది. ఏ బ్లాక్ ఆ బ్లాక్ పట్టుకుంటుంది, డెప్త్ ఇస్తుంది. బట్ మోర్ ఓవర్ అంత మ్యాజిక్ ఉండేది లైటింగ్లో. ఓకే, తోట్ లైట్ బ్లాంక్ స్క్రీన్ తప్ప ఏమి ఉండదు అక్కడ. సో 100% లైట్ మీద ఉండాలి, లైట్ తెలిసి ఉండాలి బాగా, ఎంత కట్ అవుతున్నాడు, ఎంత సపరేట్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ పర్సన్ని. సో అదంతా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒకడు ఇంటెన్స్గా మాట్లాడుతున్నాడు అంటే లుక్స్ వాడి మీదకి వెళ్ళాలి. నువ్వు వాడి మీదకి వెళ్ళి లైట్ పెట్టాలి. ఏదో ఫిల్ చేసేసి మొత్తం అంతా ఈవెన్ కొట్టేసేసి వాడిని పెట్టేసి వాడు అప్పుడు సీరియస్గా రే అంటే వర్కౌట్ అవుతుంది. ఓకే, హాఫ్ లైట్ వేసుకుందామా, లైక్ ట్రయాంగిల్ లైట్ వేసుకుందామా, బటర్ఫ్లై లైట్ వేసుకుందామా, ఎలా వేద్దాం, అది ఉండాలి. అది బేసిక్ సెన్స్ ఉండాలి. దట్ ఈస్ ఆల్సో టెలింగ్ యూ అబౌట్ ఎమోషన్. ఇప్పుడు బటర్ఫ్లై లైట్ అనుకోండి, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. నేను అదే అంటున్నా, సైడ్ లైట్ అయితే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అంతే. సో లైటింగ్ చాలా ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ద సినిమాటోగ్రఫీ. ఓకే, అది లేకపోతే గుండె ఆగిపోయినట్టు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బేసికల్గా వెన్ ఇట్ కమ్స్ టు
లెన్సెస్ ఎనమార్ఫిక్ ఎక్కువ యూస్ చేస్తారు, అంటే హాలీవుడ్ లో గట్రా యూస్ మిస్టీరియస్ కి ఎనమార్ఫిక్ వాడు, ఏంటి అట్లాస్ వాడు, అదే తక్కువ అది యాక్చువల్ మేజర్ గా అవైలబిలిటీ అదే కదా, అవైలబిలిటీ ఉంది. బట్ దెర్ ఇస్ అ డ్రాబ్యాక్ అండి అట్లాస్ లో, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది కదండి, తక్కువ ఉంటుంది. 1.4 1.82 ఉంటుంది దాంట్లో. 1.8 పెడుతుంటే సబ్జెక్ట్ షార్ప్ అవ్వట్లా, మినిమం 2.8 వెళ్ళాల్సి వచ్చింది. నాకేమో ఎక్కువ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉన్న సీన్స్ ఇష్టం, నాకు అంత బ్లర్రీ ఉండాలి, ఒకే సబ్జెక్ట్ బాగా ఫోకస్ అవ్వాలి, నేను ఎక్కువ అది లైక్ చేస్తాను, ఎందుకంటే నాకు సబ్జెక్ట్ బాగా ఫోకస్డ్గా ఉండాలి. అసలు అట్లాస్ లో కొంచెం అది ఇబ్బంది పడ్డా. ఈవెన్ సాలార్ కూడా వాళ్ళు మన మాస్టర్ ప్రైమ్స్ వాడారంటే T1.3 అనుకుంటా డిఓపి చెప్పారు, డెప్త్ ఎలా ఉండదు, మామూలుగా ఉండదు. అది నేను లైక్ చేస్తా, అంటే ఆ డెప్త్ లో షార్ప్ పట్టుకోవాలి, నాకు మోర్ ఇంపార్టెంట్. కానీ మాన్యువల్ ఫోకస్ చాలా కష్టం అవుతుంది కదా, ఫోకస్ చూసుకుంటారు కానీ, బట్ ఇది ఎలా అయిపోద్ది అంటే మాన్యువల్ది ఆర్టిస్ట్ బాగా పర్ఫామ్ చేసే టేక్ ఓకే అని, మన దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాడు మళ్ళీ చేస్తాడా లేదా అన్నది ఒక పాయింట్. ఆర్టిస్ట్ చేస్తారు, నేను అలా అన్నట్లా, బట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండ్ చిరాకు వస్తుంది వాళ్ళకి. టెక్నికల్ గా అరే 3 takes చేసి 4th take బాగా చేశాను, ఇది బాగా వచ్చింది అనే లోపు ఫోకస్ అన్నారంటే సర్రం అంటది. దాని తర్వాత 7 షాట్లు రాకపోతే ఇంకా కోపం వస్తుంది, చూసుకోవాలి కదా అయ్యా మీరు ఇందాక అయిపోయేది అని. ఇది ఆర్టిస్ట్ది, డైరెక్టర్ దొప్పుతుంటాడు, ఇంకా ఎన్ని సీన్లు తీయాలో తెలుసా, ఇది ఎంత టైం పడుతుంది, సరే ఇదంతా పక్కన పెట్టి అతను ప్రొడ్యూసర్ దెడతంటాడు, ఏంటయ్యా ఒక సీన్ కూడా అవ్వలేదంటే ఈరోజు. సో ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒక ఫోకస్ పుల్లర్ కొంచెం ఎడిట్ చేస్తే ఇన్ని జరుగుతాయి. అవును, ఫోకస్ పుల్లర్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. బట్ వై డోంట్ వి యూస్ ఆటో ఫోకస్ యూస్ చేయొచ్చా? ఆటో ఫోకస్ దీనికి సినిమా అంత సెన్సార్ రాలేదండి. ఇప్పుడు ఏంటి మీకు జీ మాస్టర్స్ ఆఫ్ సంవాటి ఐ సెన్సార్, ఐ బ్లింక్ పట్టుకుంటుంది. అవును, అదే ఇప్పుడు అదే ఫ్రేమ్లో 2 పర్సన్ పెట్టి ఒక పర్సన్ ట్రాక్ వేసి మీరు ఐస్ మూవ్ అయ్యండి కొంచెం ఒక 2 seconds నెక్స్ట్ పర్సన్కి షిఫ్ట్ చేస్తుంది. చెప్తున్నాను బేసిక్. అదే అలా దెర్ ఇస్ అ ప్రాబ్లం. అది పెద్ద సినిమాలో ఒక పెద్ద క్రౌడ్ ఉంది, అప్పుడు కొంచెం కష్టం. ఏం చేస్తారు, అస్సలు దాన్ని నమ్ముకోకూడదు. అంత పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మీరు ఆటో ఫోకస్ లెన్స్లో ఎలా పెడతారు? అంటే ఒకవేళ యూజ్ చేయాలనుకున్నా చాలా లిమిటెడ్ గానే ఉంది, లేవు. ఇప్పుడు డీజే కూడా వచ్చింది కదా, వచ్చింది దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే మాన్యువల్ ఇప్పుడు ఈ షాట్ అనుకుంటున్నాం పలానా అతని మీద ఫోకస్ ఉంది, అండ్ మాన్యువల్ ఫోకస్ ఏంటంటే నీ చేతిలో ఉంటుంది. అవును, ఎమోషన్ ఉంటుంది దాంట్లో. ఈ పర్సన్ నుంచి ఈ టైంలో మీకు షిఫ్ట్ కావాలి నాకు, దీంట్లో అలా ఇది మీకు ఆటో ఫోకస్ లో కష్టం అవ్వదు అది. అందుకని అసలు ప్రిఫర్ చేయరు, అసలు ఆటో ఫోకస్ అసలు నాట్ ప్రిఫర్ థింగ్. బట్ కొన్ని చేస్తున్నారని తెలిసింది నాకు. డిపెండ్స్ నేనేమంటున్నానంటే ఆ పుల్లింగ్ లో ఒక ఎమోషన్ ఉంటుంది అంటున్నా. నాకు ఇక్కడ నుంచి చిన్న ట్రాక్ వేస్తే అతను నాకు ఫోకస్ ఉండద్దు, ఒక లెంతీలోనే ఫోకస్ అవ్వాలి, ఒక టైమింగ్ లో ఫోకస్ అవ్వాలి. ఇలా ఉంటాయి కొన్నిసార్లు ఐక్ కాకుండా ఫోకస్ అవ్వాలి, ఆటో ఫోకస్ అవ్వదు, అవ్వదు. అంటే పెట్టుకుంటే అవుతుంది, తెలియాలి. మాన్యువల్ అలా చూసుకొని అది చూసుకొని ఎందుకు అలా ఫోకస్ చేస్తే అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనమార్ఫిక్ లో కూడా స్క్వీజ్ ఉంటుంది కదా, 1.3 1.6 అని. అంటే ఇప్పుడు అది ఎట్లా డిసైడ్ చేస్తారు? లైక్ సెన్సార్ని బట్టండి. ఇప్పుడు మనకి ఇప్పుడు యాక్చువల్లీ కెమెరా ఆపరేటర్స్ వస్తారు మనకి, వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనకి ఒక్కొక్క అనమార్ఫిక్ ఒక్కొక్క స్క్వీజ్ వస్తుంది. అవును. సో దే చెక్. నేను మనం మానిటర్ చూసుకొని జడ్జిమెంట్ చేసుకోవచ్చు. అంత చెప్తున్నా, టెక్నికల్ టర్మ్ తెలియకపోయినా. అంటే ఒకప్పుడు ఆ స్క్వీజ్ ఎడిట్ రూమ్ లో అయ్యేది అది. అవునవును. ఇప్పుడు ఏంటంటే చాలా కెమెరాలో అయిపోతుంది. నేను ఇప్పుడు చేశాను కదా, SST+ తీసాను, LF వాడాను. అంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలుసు నీకు. స్క్వీజ్ ఉండదు, డైరెక్ట్ గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. డైరెక్ట్ అవుట్పుట్. అంటే కొన్ని మానిటర్స్ లో ఇప్పుడు ఆ స్క్వీజ్ చేసుకోవచ్చు, FX3 లో చేసుకోవచ్చు. నేను చూసాను. ఏది FX3 మన సోనీ స్క్వీజ్ ఎందుకు చేస్తాను? స్క్వీజ్ చేయడం కాదు, ఆ ప్రాపర్ అవుట్పుట్ కనిపిస్తుంది అన్నమాట. అన్స్క్వీజ్ పెద్ద దాంట్లో కూడా అలానే కనిపిస్తుంది. అన్స్క్వీజ్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి దాంట్లో ఉంది అది. అన్స్క్వీజ్ వచ్చింది అన్నిట్లో. సో ప్రాబ్లం నో ఇష్యూ. ఒకప్పుడు అంటే జడ్జిమెంట్ పోద్ది స్క్వీజ్ లో ఉన్నప్పుడు. అవును, తెలియదు నీకు ప్రాపర్. ఇప్పుడు ఏంటండి అనమార్ఫిక్ ఇట్స్ వైడ్. అవును, ఆ వైడ్నెస్ స్క్వీజ్ అవుతుంది, నీకు అర్థం కాదు. సో బొకేస్ అన్ని లైన్స్ అయిపోతాయి వెనక డిస్టెన్స్ లో. ప్రాపర్టీస్ ఇది ఇప్పుడు ప్రాపర్టీ ఉందా, స్క్వీజ్ అది లైన్ అయిపోద్ది. సో అందుకే ఏంటంటే ఎమోషన్ అర్థం కాదు. అనమార్ఫిక్ తీసుకోవాలన్నా ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ మానిటర్. ఆ మానిటర్ లేకపోతే చూడగానే ఈ అనమార్ఫిక్ ఇలా ఉంది అనిపిస్తుంది, అనవసరంగా తీసుకున్నాం అనిపిస్తుంది. 100%. అది థింగ్ మా డైరెక్టర్ గారు, నేను మా కో డైరెక్టర్ అనుకుంటా, Day 1 మా షూట్లో స్క్వీజ్ పెట్టగానే స్క్వీజ్ వస్తుంది, మనం కెమెరాలో మార్చుకోవాలి.
అనమార్ఫిక్ డంప్ చేసుకొని యారీలో మార్చుకోవచ్చు. ఇట్స్ మానిటరింగ్. లెన్స్ పెట్టగానే స్క్వీజ్ అయిపోయింది, లెన్స్ పాడైపోయింది, మానిటర్ పాడైపోయింది, వెయిట్ 2 minutes వెయిట్ చేయి, రేపు తొందరగా మార్చండి అలా. అదేదో పెద్ద మిస్టేక్ లా ఉంటుంది. నేను ఇప్పుడు అవుట్పుట్ అప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యా. ప్రాక్సీ నాకు బాగానే ఉంది, నేను ఎడిటర్, ప్రాక్సీ బాగానే ఉంది నాకు, అనమార్ఫిక్తో తీసిన ఫుటేజ్ అంతా. నేను అంతా తీసిన తర్వాత డిఐ దగ్గర స్క్వీజ్ అయిపోయి వచ్చాయి. అరే దేవా ఏంటి ఇలా వచ్చిందంటే సార్ నేను మాట్లాడతాను, అక్కడ కూడా మార్చుకోవాలి మనం. అవును, డిస్క్యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రాక్సీ ఇంకా యూజువల్గా యూజ్ చేస్తారు కదా, ఎడిటర్స్ అంతా హెవీ డేటాని రా డేటాని ఎందుకు చేస్తారు? ఎడిటర్స్ చేయరు, హెచ్డీలో వస్తుంది. ఇట్స్ గుడ్ థింగ్ ప్రాక్సీ చేసేది. అంటే కొన్ని సిస్టమ్స్ ప్రాక్సీ లేకుండా ఈ మధ్యన లైక్ కొన్ని బట్ చేస్తున్నారని తెలుసు. ప్రాక్సీ బెటర్ అంటున్నా నేను. ఏముంది, XML ఆర్ RDLs ని వేసుకొని డమ్ చేసుకోవడమే కదా పెద్ద మ్యాటర్. ప్రాక్సీ బెటర్. నీకు బర్డెన్ పడదు సిస్టమ్ మీద, డేటా స్పీడ్గా అవుతుంటుంది, వెంటనే వర్క్ అయిపోతుంటుంది. ఓకే, సో అందుకని. ఓకే. అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫిలింకి వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకి, సెన్సార్ సర్టిఫికేట్స్. అసలు సెన్సార్ సర్టిఫికేషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీకు ఐడియా ఉందా ఏంటి అసలు దానికి? అదేంటి సెన్సార్ సర్టిఫికేట్? ఇన్ ద సెన్స్, ఒక సినిమాని పబ్లిక్లో పెడుతున్నాం, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా వస్తున్నారు, వాళ్ళు అది చూడొచ్చో లేదా అన్నదానికి ఇచ్చే సర్టిఫికేట్. సో అది కదా, దాని బేస్ యూబైఏ మనకు తెలిసిన రేటింగ్స్ ఉంటాయి, ఏది వచ్చింది ఏదేని చెక్ చేసుకుంటారు. దీంట్లో కూడా మళ్ళీ యానిమల్స్కి సంబంధించి ఒకటి ఉంటుంది, డ్రగ్స్ నువ్వు ఏది పడితే అది వాడుతూ ఉంటుంది, ఇది ఆల్కహాల్, సిగరెట్ అదే ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయకూడదు, ఇలా చాలా రూల్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు యానిమల్స్ ఎక్కడైనా కనిపించినాయి అనుకోండి, సపోజ్ మన ఫ్రేమ్లో ఎక్కడైనా ఉందనుకోండి, ఇప్పుడు అది సర్టిఫికేట్ సెన్సార్ దగ్గర వాళ్ళకే తీసుకోవాలా లేదా ఫస్ట్ యానిమల్ డిపార్ట్మెంట్స్ దగ్గర తీసుకోవాలండి? ఈవెన్ మనము యానిమల్స్తో ఏం చేయించకుండా బ్యాగ్, ఇప్పుడు సపోజ్ ఒక లో బడ్జెట్ ఫ్రేమ్ పెట్టి తీసేస్తాం కదా, సెన్సార్ వచ్చి కూర్చున్న అతను అడుగుతారు మేము అదేంటి యానిమల్ సర్టిఫికేట్ ఏది అంటే, యానిమల్స్ కి ఏం అవ్వలేదు, నో యానిమల్స్ షుడ్ హార్మ్ అన్నదే ఒకటి మనం ఇవ్వాలి. అంటే ఆ యానిమల్ ఇంపార్టెన్స్ లేకపోయినా మన ఫ్రేమ్ లో స్టిల్ అడుగుతారు. ఊర్లో తీస్తుంటాం కదా, గేదెలు అలా వెళ్తుంటాయి, ఆవులు వెళ్తా ఉంటాయి, తీయొద్దా? నాకేం తెలుసు, నువ్వు సరదాగా తీసావు, ఏం చేసి తీసావు? సెన్సార్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఒప్పుకోరు వాళ్ళు? అలా ఒప్పుకోరు. నేను చెప్తాను, డైరెక్ట్ క్వశ్చన్ నేను వేస్తున్నాను కదా, అదేముంది వెళ్తుంటే పడింది అంటే హూ నోస్. సో సిగరెట్ పెట్టినప్పుడు షార్ట్ లో కూడా బ్రాండ్ ఉండేది ఉండకూడదు, బ్లర్ చేసి ఉండాలి, కింద రాసి ఉండాలి. మళ్ళీ దానికి సెపరేట్ సర్టిఫికేట్ లేదంటే బ్లర్ చేస్తే సరిపోతుంది? బ్లర్ చేస్తారు, దాని సర్టిఫికేట్ ఏం లేదు. ఇది ఆల్కహాల్ కూడా అంతే, ఆల్కహాల్. అండ్ ఇంకొకటి కార్స్ బైక్స్ ట్రావెల్ చేస్తా అంటే ఉంటాయి కదా సీన్ లో, అప్పుడు ఆ నెంబర్ ప్లేట్స్ కూడా చూపించకూడదు. అంటే కొత్త వాళ్ళకి ఇది తెలియకపో వేరే ప్లేట్స్ వాడతారు, సినిమాకి రిలేటెడ్ గా ఉన్నాయి. మా దాంట్లో ప్రతి దాంట్లో ఏం బ్లర్లే ఉండవు కదా, వేరే ప్లేట్స్ ఉంటాయి, కానీ వేరే వాళ్ళదే వాళ్ళ కేసు వేయచ్చు, నా అప్రూవల్ లేకుండా తీసుకో, మళ్ళీ వాళ్ళు కేసు కట్ట. సో అలా చెక్ చేసుకుని వేసుకోవాలి. నువ్వు ఎలా వేరే వాళ్ళ పర్సనల్ది తీసుకొచ్చి పబ్లిక్లో ఎలా పెడతావు? అంతే, అది ప్రాబ్లం అవుతుంది. సో అలా ఫోన్ నెంబర్స్ కానీ, సో అలా అవి చూసుకోవాలి కొంచెం మనం, ఇష్యూస్ అవుతాయి తర్వాత. ఇంకొకటి ఏంటంటే బేసికల్గా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి, ఒకప్పుడు ఏంటంటే సినిమా బడ్జెట్ అంటే యాక్టర్స్కి ఎంత అవుతుంది, ఎక్విప్మెంట్కి ఎంత అవుతుంది, క్రూ మెంబర్స్కి ఎంత అవుతుంది అనేది ఒక బేసిక్ థింగ్ ఉండేది అంటిల్ మేకింగ్ ఆఫ్ ద ఫిలిం అండ్ రిలీజింగ్ వరకు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్కి కూడా స్పెషల్గా బడ్జెట్ అనేది వేస్తున్నారు సినిమాలకి. సో ఇప్పుడు అది ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే ప్రమోషన్ కూడా ఫిల్మ్ మేకింగ్ అండి ఇప్పుడు. ప్రమోషన్ కాస్ట్ కూడా ఫిల్మ్ మేకింగ్లోనే వస్తుందా? ఫిల్మ్ మేకింగ్ అండి. మరి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేయకుండా ఎలా అమ్ముతారు బయట? ఇన్ జనరల్ అదే సోప్ వచ్చి కూడా బిజినెస్ కదండి ఇప్పుడు. అంటే సినిమా ఫ్రీగా చేద్దామనా, సొసైటీని వద్దరు కాదు, అది బిజినెస్. అంటే ప్రమోషన్ అనే సెన్స్ ఒకప్పుడు ఏమయ్యేదంటే ఒక ఆడిషన్ పెట్టేవారు, లైక్ ఆడియో రిలీజ్ అనేది చిన్న ప్రమోషన్ చేసేవారు. అప్పుడున్న ఛానల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, మనకున్న పోస్టర్స్ కావచ్చు, అలా చేస్తే ప్రతి ఒక పేపర్తో వెళ్ళిపోయేదండి. ప్రతి ఇంట్లో ఒకప్పుడు పేపర్ ఉండేది, పేపర్లో ఒక యాడ్ వస్తే వెళ్ళిపోయేది, అదే చూసేవాళ్ళు. లేదైతే మహా అయితే ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటూ న్యూస్ చూసేవాళ్ళు, లేకుంటే శని ఆదివారాలు ఏదో ఈవెంట్ చూసేవాళ్ళం, అంతే. మనకి యూట్యూబ్లో అప్పుడు అన్నీ లేవు. కానీ ఇప్పుడు
ఎంత కాంపిటీషన్ ఉంది, నేను ఇలా తిప్పితే ఇన్స్టా ఉంటుంది, ఇటు తిప్పితే యూట్యూబ్ ఉంటుంది, అలా వెళ్తే ట్విట్టర్ ఉంటుంది. ఇవన్నీ సినిమాలు పక్కన పెట్టండి, నేను దీంట్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఇంకొకటి గ్రాబ్ అవును ఆడియన్స్ని గ్రాప్ చేయాలి నువ్వు చాలా చోట్ల చాలా విధాలుగా ట్రై చేయాలి. సో అందుకని ఇప్పుడు ప్రమోషన్ థింగ్ అనేది బిగ్ థింగ్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఫిలిం మేకింగ్ కంటే కూడా ప్రమోషన్కి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది ఒక రకంగా అయితే అది 100% అండి. అలా చేయాలి, ఈవెన్ ఒక్కొక్కసారి ఎఫోర్ట్ చేయలేనంత అవుతుంది ప్రమోషన్. అదే అండి, ఇప్పుడు వాకిన్స్ రావంటారు, ప్రమోషన్ చేయకుండా జనాలకు తెలియదు, వాళ్ళు ఎలా వస్తారు? చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, వాడు ఈరోజు పొద్దున్నే లేచాక న్యూ అని వేసేసి ఏదో పోస్టర్లు వేసేస్తారు సినిమాలు ఓటీటీలో, వాడు అది చూసుకుంటాడు. నీ సినిమా తీసింది కూడా తెలియకపోతే ఎలా వస్తాడు? సో 100% చేయాలి. ఇప్పుడు చాలా డీవియేషన్ ఉంది, ఆ డీవియేషన్ నువ్వు ఆపి నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా కష్టపడాలి. ఓకే, అటెన్షన్ గ్రాబ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే, సో దానికి చాలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద సెల్లింగ్కి వచ్చేసరికి మన సినిమా అనేది థియేటర్లో కానీ ఓటీటీలో కానీ వెళ్ళాలి అంటే ఒకటి ఏం చెప్తారంటే ఖచ్చితంగా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండాలి అంటున్నారు. ఆబ్వియస్గా అందరూ ఈవెన్ చిన్న సినిమా అయినా కానీ సరే ఒక మినిమం ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే వీ కెన్ ఏబుల్ టు సేల్ ఇట్ అంటున్నారు. బట్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైనా కొత్తగా ఫిలిం కానీ ఓటీటీ ఫిలిం కానీ చేసినప్పుడు దే కాంట్ అఫోర్డ్, అంటే ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ రీచ్ అవ్వడం కూడా తెలియదు బేసికల్గా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఛానల్ ఉండదు. సో వాళ్ళు కొత్తగా కంప్లీట్గా న్యూ కమర్స్తో చేస్తే వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం? ప్రేమలులో మీకు ఎవరిన ఆర్టిస్ట్ ముందే తెలుసా? తెలియదు కదండి, అది మన లాంగ్వేజ్. బట్ అది డిస్ట్రిబ్యూట్ చేసింది వేరే వాళ్ళు, అదే అంటున్నా. ద టర్మ్ మీకు నచ్చితే చూస్తారు. అవును, ఫస్ట్ థింగ్ దానికి ప్రియారిటీ ఇస్తాం. సెకండ్ ప్యాడింగ్ వాళ్ళు కావాలి, ప్యాడింగ్ ఆర్టిస్టులు కావాలి అన్నది టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఒక సినిమా ఒకడు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాడికి డబ్బులు వస్తాయో రావు మినిమం గ్యారంటీ లేకుండా బ్లండర్గా పెట్టాడు కదా. అవును, 100% చెక్ చేసుకుంటాడు. మార్కెట్ ఏంటి, ఎవరున్నారు, అసలు ఎవడు తెలియకపోతే నిజంగా కథ బాగుండొచ్చు, వాళ్ళు ఎవరు తెలియదు కదా అని రాకపోవచ్చు. అవును, ఓకే, మౌత్ టాక్కి మధ్య స్ప్రెడ్ అవుతుంది, బాగుంటే అరే ఈ సినిమా బాగుంటుందని వెళ్ళొచ్చు, కానీ దాన్ని బిలీవ్ చేయలేరు కదా. సినిమా రిలీజ్ అయ్యేదాకా వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. ఆ పాయింట్లో ప్రొడ్యూసర్స్ అయితే ఉన్నారు దాని మీద. కొంతమంది ఉండాలి, బేసిక్ నోన్ ఉండాలి అన్నది వాళ్ళకి ఏమి ఉండదు కదా. అదే అండి, బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు నేనేమంటున్నాను, కొత్త వాళ్ళతో అసలు చేయొద్దంటే ట్రై చేయండి, 100% బాగుంటే వస్తారు. నేను 100% చెప్తున్నా. సినిమాను చాలా ప్రామిసింగ్గా మంచి సినిమా తీస్తే కొత్త వాళ్ళతో వెళ్తారు, 100% వెళ్తారు. దాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేయాలి, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు ఎవరికి తెలియదు. అవును, నువ్వు దానికి ప్రమోట్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందరికి తెలియాలి కదా, ఇది సినిమా వస్తుంది, కొత్త వాళ్ళు చేసాం, చాలా ప్రామిసింగ్ ఉంది. టీజర్ ఇట్ సెల్ఫ్ ప్రామిసింగ్ ఉండాలి, సాంగ్స్ ఇట్ సెల్ఫ్ ప్రామిసింగ్ ఉండాలి. ఎందుకంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే చిన్న సినిమాలకి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టుకుందామని ఫండ్ ఉన్నా సరే వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమందే కదండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా ఉంటుంది, కొత్త వాళ్ళతో ఎలా ఉంటుందంటే, కొత్త ఆర్టిస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి క్లోజ్ అట్ పెట్టండి చెప్తాను, ఇగో అనట్లేదు. అదేలే, వాళ్ళు ఓకే సరే కొత్త వాళ్ళు చేస్తున్నారు కూర్చుంటాడు. ఎదుటోడు చేత 20 takes తీర్చుకున్నాం అనుకోండి, ఇతను కోపం వచ్చేస్తుంది. అతను మేకప్ అయిపోయి ఉంటాడు, ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. అతను ఎలా ఉంటుందని ఈ టైం నాకు ఇస్తే నేను ఇంకా బాగా చెప్తాను, డ్రౌజ్ అయిపోతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మేకప్ టచ్అప్ చేసుకోవచ్చు, కానీ సెట్లో కూర్చున్న తర్వాత వచ్చే ఎనర్జీ వేరు. టేక్ అవుతూ 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 ఒకనొక పాయింట్లో ఇంకా డ్రౌజినెస్ వచ్చేస్తుంది, చిరాకులు వచ్చేస్తుంటాయి. వర్క్ చేసే వాళ్ళకంటే నో ఇష్యూ, డైరెక్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి నో ఇష్యూ. చిరాకు వచ్చినా వాళ్ళు పని చేస్తారు, కానీ వీళ్ళకి చిరాకు వస్తే ఫ్రేమ్ లాగా తెలుస్తుంది. అది అది కూడా చాలా అదే అంటున్నా, వాళ్ళకి అది చూసుకోవాలి, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా. సో మొత్తానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, వచ్చి మాతో పాటు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ మిస్టీరియస్ సినిమా రిలీజ్ అయ్యాక డెఫినెట్గా మనం మాట్లాడదాం. యాక్చువల్గా మీ టీంతో కూడా ఇంటరాక్షన్ ఉంది, సో హోప్ఫుల్లీ దట్ ఆల్సో విల్ డూ ఇట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.